అవి వచ్చినాయి. ఇంకా ఇది పేటది పెట్టావా? పెట్టినా పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలతో బ్రహ్మంగా తెలియజేసుకుంటాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. జన్మెత్తిన ప్రతి ఒక్కరికి కూడా మరి అర్హత ఉంది. ఇందువల్ల మానవ జన్మకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి బుద్ధి అనేది ఉంది కదా. పరమాత్మే నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్హులే. ఎవరైనా సరే అర్హులే. ఎందువల్ల ఉన్నది నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండటం వలన విడిగా ఏమీ లేదు. అందరం అర్హులు. అర్హులు కాని వారు లేరు. ఎందువలన ప్రతి జీవి బ్రహ్మైనప్పుడు, ప్రతి జీవిలో బ్రహ్మంగా ఉన్నప్పుడు మానవ జీవికి బుద్ధి అనేది ఉండగా మరి అందరం అర్హులే కదా. అందుగురించి ప్రతి ఒక్కరూ కూడా అయి ఉన్నామని తెలుసుకున్నాం. కాబట్టి అలాగా ఉండటమే ఇక్కడ కొత్తగా ఉండేది కాదు. ముక్త పురుషులమే అయి ఉన్నాము. ఏంటంటే ఈ దేహభావంతో ఉండేటికి దేహం నేను అనుకుంటే మరి మరలా జన్మ దేహం నేను, నాది, నా ఓడు, ఇంకా ఈ యొక్క మమకారంతో ఉంటే, అహంకారంతో ఉంటే జన్మలు కాయ. ఎవరికి వాళ్ళకే చెప్తాను కదా. మనం ఇలా ఖాళీగా ఉన్నాం, ఏమీ లేకుండా. మనకు జన్మ లేదని మనకు తెలియట్లేదా? ఒకరు చెప్పక్కర్లేదమ్మా, ఎవరికి వారే తెలుసుకునేది. ఎవరికి వాళ్ళకే అనుభవం తెలుస్తాను. మనం ఇంక రెండో మాట లేదు. ఒకే వ్యవహారంలో కట్టె కొట్టి తెచ్చేలా ఉంటున్నాం. ఉన్నదంతా నేనే అని ఈ భావంతో ఉంటాం. ఇంక ఎరుకుతూ ఉన్నప్పుడు ఇంకేముంటుంది? రేపు గురు పౌర్ణమి అయినా మనకు ఒకటే, ఈవేళ అయినా ఒకటే. జీవితంలో ఏ రోజైనా మనకు ఒక్కలాగే ఉంటుంది. అంటే ఆ రోజు ఆ విశిష్టత ఉంటుంది. రైటే, కాలానుగుణంగా అన్నీ ఉన్నాయి. కానీ మనం ఎల్లవేళ బ్రహ్మంగా ఉండే వాళ్ళకి ఏ రోజైనా ఒక్కలాగే ఉంటుంది. ఆ రోజైనా ఆ ధ్యానం చేస్తుంటాం. పరమాత్మ ఏదైనా తెలుసుకుని అదే పూర్వం నుంచినమ్మా. ఇంత జ్ఞానాలు లేక గురు పౌర్ణమి గురువు గారి దగ్గరికి వెళ్తాం, ఇవన్నీ జరిగేది. మనకి 24 గంటలు సత్సంగమే. అంతర్సత్సంగం ఉంది మనలో, అంతర్సత్సంగం ఉంది రోజు. మరి బాహ్య సత్సంగం మరి 15 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ నుంచో బేవరం జరుగుతాను. 30 ఏళ్ళు పైనేమో తేటకుంటలో జరిగింది. సంవత్సరానికి 4 సార్లు వెళ్ళినా, 5 సార్లు వెళ్ళినా, 3 సార్లు వెళ్ళినా జరిగింది. అందు గురించి అన్ని బ్రహ్మమే. ఇలా చేయించుకుంటాను అంటే బ్రహ్మం చేయించుకుంటాను. మనకి ఏమీ తెలియదు, నిమిత్త మాత్రంగా ఉన్నాం. ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉంటున్నాం. కాబట్టి అంతకుముందు ధ్యానం చేస్తున్నాం, ఇప్పుడు ధ్యానమే కదా. ఆఖరి శ్వాస వరకు ధ్యానం చేసుకోవటం. ఇంక ఏదైనా ఏమీ లేదరా, ఉన్నదంతా బ్రహ్మమే. మనం ధ్యానం చేసుకుంటా ఆఖరి వరకు బతికేట్టు. రేపు గురించేనని మామూలే ఇలా రోజు పెట్టుకునేటట్టే అంతే. ఇంకా అంతకన్నా స్పెషల్ ఏమీ లేదు. ఎందుకంటేనమ్మా కరోనా కాలంలో థర్డ్ వేవ్ కూడా వచ్చేస్తుంది అంటున్నారు. ఎందుకమ్మా ఒకరిని బాధ పెట్టేటట్టు మనం చెయ్యం కదా.
అసలు ఎవరినైనా పరోక్షంగా ఎప్పుడైనా మాట్లాడామా? మరి అలాంటిది బ్రహ్మంగా ఉన్న వాళ్ళకి అందరూ బ్రహ్మంగానే కనపడతారు, ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటారు, మాట పాజిటివ్, సుఖు పాజిటివ్, చేతలో మన పిల్లలే కాబట్టి వద్దర్రా బాబు కరోనా కాలంలోని అని డైరెక్ట్ చెప్పగలుగుతున్నాను. బయట వాళ్ళు కాదు కదా, మన పిల్లలే కదా. పోతే ఏమనుకుంటారో, ఎన్నాళ్ళు ఉన్నాం కదా గురువు గారు ఏమనుకుంటారు అనే భావం వాళ్ళకి ఉండి రావాలి అనుకుంటున్నారు. ఏమి అనుకోరు. మీలో ఉన్న గురువే, మనలో ఉన్న గురువే మనకి ఆ గురువుని పట్టుకున్నాం. ఆ పట్టుకోవటానికి, తెలుసుకుంటానికి, దాన్ని ఆచరించడానికి అమ్మ చెప్పారు కాబట్టి మనకి అది అలా ఉండటమే. అంతేగాని ఇంకా రెండో మాట లేదు. దాని గురించి రాలేదు వచ్చారు అనే భావం ఎవరు పెట్టుకోకుండా ఇప్పుడు కూడా ఈ 3 గంటలు సత్సంగం ఎందుకు అనుకుంటున్నారు? 3 గంటలు సత్సంగం అంటే మీరు చక్కగా ఇంకా ఎంతో ఇప్పుడు ధ్యాస ధ్యానంతో ఉంటున్నారు కాబట్టి మీరు ఇంటికాడే ఉండి అమ్మ దగ్గర ఉన్నట్టే ఉండేలాగా చెయ్యాలని ఆవిడ సంకల్పం. మళ్ళీ ఇక్కడికి రావక్కర్లేకుండా ఇంటికాడున్నా నేను అమ్మ దగ్గర ఉన్నాననే భావంతో ఉంటారని, ఈ ఎక్కువ టైము పిల్లలందరూ ఇంకా బాగోవాలి. కరోనా కాలం వెళ్ళాక మామూలే కదా, అప్పుడు మామూలుగా కలవదు. ఈ కరోనా అన్నది క్లియర్ అయ్యాక, అందరికి తృప్తి అయ్యాక, అందరికి ఈ సమస్య తీరిన తర్వాత మనందరం మామూలుగా పూర్వం ఎలా చేసుకున్నామో మళ్ళీ అలాగే చేసుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే మనం కాలానికి అనుకూలంగా ఉండాలి, కాలానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఎందుకంటే మనం కాలంలో ఈ ఇక్కడ సంఘంలో ఉన్నాం కాబట్టి సంఘ వ్యతిరేక చర్యలు మనం చేయకూడదు. ఒక చట్ట ప్రకారం నియమాలు నిబంధనలు ఉంటాయి కాబట్టి వాటిని అన్ని ఆచరించి మనం చక్కగా ఉండాలి. ఉండటానికి మనం చెప్పించుకునే వాళ్ళం కాదు కదా, చెప్పి వాళ్ళకి ఉండాలి కదా. మనకు అర్థమైంది కదా. అంటే అంత చక్కగా అమ్మ అనేది ఏంటంటే ఎవరింటికాడ వాళ్ళు చక్కగా మీరు మీలో ఉన్న గురువుని మీరు చూసుకుంటూ చక్కగా ఆనందంగా గురు పౌర్ణం అనేది మనకి, ఆ గురు పౌర్ణం అనేది బాహ్యంగా ఉన్నోడికి, మనసుతోటి ఉన్నోడికి, భక్తితో ఉన్నోడికి ఆ గురు పౌర్ణం అన్నది ఒక బాగా విశిష్టత. కానీ మనకి ఇక్కడ ప్రతి క్షణం గురు పౌర్ణమే. మనకి ఆ ఒక్కరోజే గురు పౌర్ణం కాదు కదా, ప్రతి క్షణం గురు పౌర్ణమే. అంచేత మన గురువు గారు మనలో ఉన్నాడు. ఏంటంటేనమ్మా మనలోనే సద్గురు ఉన్నాడు, ఆ సద్గురుతోటే అలా ఉంటాం అంతే. ఏమ్మా ఆ గురు పౌర్ణం అనేది ఒక ప్రత్యేకత. ఇప్పుడు మనకి అది తెలుసుకునేదాకా గురు పౌర్ణం కావాలి. గురు పని అయ్యాక మామూలే. అది గురు పౌర్ణం తెలిసిన తర్వాత గురువు ఏంటో నీలో ఉన్నాడు నువ్వు తెలిసిన తర్వాత నీకు ఇంకా ఏ భావన లేదు. చక్కగా ఉండటమే. అక్కడ ప్రతి క్షణం నువ్వు బ్రహ్మగా ఉండటం అలవాటు అయిన తర్వాత, అభ్యాసం అయిన తర్వాత, అభ్యాసం కోసం అది ఒకటి గురువు వైపుకు రావడానికి గురు పౌర్ణం అనేది మనకి గురువు తెలుసుకోవాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి అనే ఒక భావన కల్పించడానికి ఆ గురు పౌర్ణం అనేది అది ఒక రోజు పెట్టారు. అది అక్కడ అడిగి వెళ్తే నీకు మంచి విషయాలు తెలిసి మళ్ళీ వెళ్ళి ఆ గురు సాన్నిధ్యం పొందుతా, గురువుతోటి నువ్వు గురువు దగ్గరికి వెళ్తా. ఆ రోజు అలా వెళ్ళకపోతే నువ్వు వెళ్ళవు. ఆ రోజు వెళ్ళాలి అని నియమం ఎందుకు పెట్టారంటే పండుగలన్నీ అంతే, ఈ పండుగల ప్రత్యేకత కూడా అంతే. నువ్వు ఆ భావంలో, ఆ భగవంతుడి యొక్క భావంలో శ్రద్ధ, విశ్వాసం, నమ్మకంతో నువ్వు జాలి, దయ, కరుణ అనే లక్షణాలతోటి, ప్రేమ అన్నిటితోటి ఉంటావు. ఆ ఉండటానికి మనకి ఆ భగవంతుడు రూపంలో ఉన్న మహాత్ములు అందరూ కూడా ఇవన్నీ చేసి ఆ భగవంతుడి వైపుకి వెళ్ళడానికి ఇవన్నీ అలాగా రాసి క్యాలెండర్ అనేది తయారు చేశారు. కాలంతో ప్రయాణం చేసేవాడికి క్యాలెండర్ తోటి ప్రయాణం చేస్తాడు, క్యాలెండర్ తోటి ప్రయాణం చేసేవాడు ఆ పండుగలన్నీ చేస్తాడు. పండుగలన్నీ చేసి అవన్నీ చూసి ఆ నడకలు నడిచి కాలానికి అత్యంతంగా ఉండే స్థితిని నేర్చుకుంటాడు. అది ఇవన్నీ పండుగల యొక్క భావం. అది చూడండి, అన్ని పండుగలు బాగా చేసుకునేవాడు. ఇప్పుడు ఈ కరోనా గురించి ఇలా జాగ్రత్తగా ఉండవచ్చు. అవును, బ్రహ్మాత్మ. అవును.
అంచేత మనం ఈ కరోనా అవగానే తర్వాత మళ్ళీ అన్ని అందరికీ 100% ప్యూరిటీ అయ్యాక ఈ సమస్య తప్పకుండా మళ్ళీ పూర్వంలాగే మన అందరూ కూడా పెద్ద సత్యంగా అన్నీ ఉంటాయి. ఏం జరుగుతుంది అనేది రేపు బ్రహ్మం చేయించుకుంటాడు. ఈ రోజు బ్రహ్మనేమో ఎలా ఉంది అంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలవదు. అంచేత మనం కాలానికి అనుకూలంగా మనం ఇక్కడ ఒకటి మనకి సత్సంగం వల్ల మనకి ఏం తెలిసింది, ఇక్కడ సత్తుతో సంగం తెలిసింది, బ్రహ్మంతో ఉండటం తెలిసింది. ఎలా ఇక్కడ అంతర్సత్సంగం బాహ్య సత్సంగం 2 సత్సంగాలతో మనం ప్రతి క్షణం కూడా బ్రహ్మంగా ఉంటున్నాం. ఎందుకంటే తెలిసింది ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం కాబట్టి అర్థమైంది. ఇవన్నీ కూడా ఎలా అంటే నీకు అక్కడ నీ విశ్వాసం నమ్మకమే. ఆ విశ్వాసం నమ్మకం వల్ల ఇలా జరిగింది. నువ్వు ఇక్కడికి రాగలిగావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇది నేర్చుకుని ఆచరించి అనుభవించే శక్తి యుక్తి కూడా నీకు వచ్చింది. అది ఇక్కడ అమ్మ చెప్పి మాటల్లో మనం తెలుసుకోవాల్సింది, ఆచరించవలసింది, అనుభవించవలసింది అంతే. మరి ఇవన్నీ కూడా బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో మనకి అమ్మ చెప్తూ ఉంటే ఆవిడ నడుస్తూ ఉంటే ఆవిడ నడిచి చూపిస్తారు. అక్కడ మనకి చేయమని ఎవరిని అనరు. ఆవిడ ఏం చేస్తారు, ఆచరిస్తారు. మన కళ్ళెదురకుండా మాట ఎలా ఉందో చేత ఎలా ఉంటుంది, చేత ఎలా ఉందో లోపల భావం అలా ఉంటుంది. అదే మనసావాద్య కర్మను అమ్మ ఉంటారు కాబట్టి నువ్వు కూడా అలా ఉండు నాయన అని చెప్తారు. చెప్పడానికి కూడా చేయరు, అది చేసి చూపిస్తారు కాబట్టి అమ్మే అలా చేస్తా ఉండగలేదు, నేను ఎందుకు చేయలేను అనే భావన మనకు వచ్చి మనం హాయిగా ఆనందంగా బ్రహ్మంగా ఉంటాం. ఎందుకంటే ఏమీ లేదు. మరి అమ్మ నీరు ఏంటంటే చూడండి, ఒరే సత్సంగులు బ్రహ్మార్పణం అంతటా ఉన్న బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం. చూడండి అమ్మ అంటున్నారు, అరే సత్సంగులు బాహ్యంలో అన్ని డ్యూటీలు చేయండి. అంటే బాహ్యంలో అంటే నీ సంసారం అనే ముసుగులో సంసారంలో ఉన్నావు కాబట్టి దేహధర్మంగా, బాహ్యం అంటే దేహధర్మంగా అన్ని చక్కగా డ్యూటీలు చేయండి. కానీ అంతరంగంలో బ్రహ్మంగా ఉండండి రా సత్సంగులు. అది ఇక్కడ ఈ దేహాన్ని దేహధర్మాలకు ఉపయోగించు, లోపల నువ్వు బ్రహ్మధర్మంతో ఉండు. అది అమ్మ చెప్పింది. ఇదేమో దేహం పాత్ర కదా, ఈ పాత్రని ఈ పనిముట్టిని పనిచేయటానికి వదిలేయి. మరి లోపల ఆ బ్రహ్మాన్ని ధ్యాసతోటి బ్రహ్మం ధ్యానంతో ఉండు. అదే ధ్యానం అంటే ఆ బ్రహ్మానికి బ్రహ్మ అంటే తెలుసుకున్నా కాబట్టి ఆ బ్రహ్మానికి కావాల్సింది లేదు, అక్కర్లేని లేదు కాబట్టి అలా బ్రహ్మంగా స్థిరంగా హాయిగా ఆనందంగా సంసారం అనే ముసుగులో సన్యాసి లోపల సన్యాసిగా ఉంటాడు. సన్యాసి ఎలా ఉంటాడు, ఆయనకి ఏ కోరికలు ఉండవు, ఏ కావాలని ఉందో అక్కర్లేదు, అలా భావంతో లోపల ఉండు. మరి దేహంగా ధర్మాలు చేయి. నువ్వు వచ్చావు కదా, వచ్చిన పని చేసుకో. అదే వచ్చిన పని ఖాళీ అయిపోవాలి. అదే పని వచ్చిన పని అంటే ఖాతా పుస్తకం ఖాళీ అయిపోవాలంటారు కదా. అంచేత అమ్మ చెప్పింది ప్రతి క్షణం కూడా. ఎందుకంటే రమేష్ నేను శ్రమ పడతానని నేను ఒప్పుకున్నాడు. అందులో నువ్వు నేనే చెప్తున్నాను. అమ్మ ఇక్కడ ఒకటి అమ్మ మరి ఇలాంటి బ్రహ్మజ్ఞానం అమ్మ ఇంతలాగా మనకి తెలియజేయాలి అని ఎన్నాళ్ళు చెప్పినా మరి ఇంకా చెప్పాలి. ఇప్పుడు దాకా మరి ఈ దేహం ఉన్నంతకాలం ఇలా చెప్పుకున్నారా అంటే ఎందుకంటే ఇది చెప్పడానికి వచ్చింది, చెప్పడమే దీని పని అంతే. మీరు ఇంటానికి వచ్చారు కాబట్టి మీరు నాకు మళ్ళీ మీరు కూడా అవ్వటమే మీ పని అంతే. ఇక్కడ ఇద్దరు పనులు అంతే. ఇది ముందు ఇక్కడ బాహ్య సత్సంగం అంటారు, ఇంటికి వెళ్ళి అంతర్సత్సంగంలో ఉంటారు. అంతర్సత్సంగ అభ్యాసం స్థిరపడిపోతుంది. బాహ్యంగా ఇక్కడ దేహ ధర్మాలు అదే చెప్తున్నారు కదా, బాహ్యంలో అన్ని డ్యూటీలు చేయండి, అంతరంగంలో బ్రహ్మంగా ఉండండి రా సత్సంగులు. మీరందరూ కూడా ఈ రోజు అలాగే ఉంటున్నారు. ఎవరు కూడా ఇందులో బాహ్యంలోనే ఫస్ట్ మార్క్ లో ఉన్నారు, ఇక్కడ అంతరంగంగానే ఫస్ట్ మార్క్ లో ఉన్నారు. ఎందుకంటే అన్ని ఇష్టపడ్డారు, అసలు ఇంకా ఘర్షణ లేదు. ఇంటిలో ఇల్లు హిమాలయం చేసుకున్నారు ఒక్కొక్క సత్సంగి కూడా.
ఆ ఇల్లు హిమాలయంలో ప్రశాంతంగా ఘర్షణ లేకుండా నువ్వు ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని పంచుతున్నావు. ఎంతకంటే ఏంటమ్మా కావాల్సింది? నువ్వు ఎన్నో గుణాలు మార్చుకున్నావు, భావాలు మార్చుకున్నావు, నడకలు మార్చుకున్నావు, సూత్రులు మార్చుకున్నావు, గుణాలు మార్చుకున్నావు. ఒకటి కాదు, అంత బ్రహ్మానికి ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ నువ్వు కొట్టలేదు కదా. అది గురించి రమేష్ తెలుసుకోలేదు. అని చేత అమ్మ మనకి ఇవాళ అన్నీ కూడా మనకి అర్థమయ్యేలా చెప్పారు కాబట్టి మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా చక్కగా మనం ఉండటమే. అక్కడ ఎప్పుడైతే అలా ఉండటం అలవాటు చేసుకున్నాం కదా, అభ్యాసం అయింది కదా, దీనికి 24 గంటలు ఈ దేహం ఉన్నంత కాలం అదే అభ్యాసం ధ్యానాలతో ఉండటమే. ఇంకా రెండో మాట లేదు. రెండోది మనకు అవసరం లేదు. ఎందుకు? ముందు అన్ని ద్వంద్వాలతో ఉండిపోవటం. అలాగ మనం చక్కగా మనం అభ్యాసం తెలిసింది కాబట్టి, మనం అభ్యాసం మనకి అర్థమైంది కాబట్టి మనం హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. అంచేత ఇవన్నీ కూడా ఈ ధ్యానాలు అన్నది మనకు తెలియదు. కానీ అమ్మ దగ్గరికి వచ్చాక ఆవిడ ఉంటూ మనల్ని ఉంచుతున్నారు. పాత్రగా డ్యూటీ చక్కగా చేసుకుంటూ అందరికీ ఇక్కడ ఒక్కటేనమ్మా అమ్మ అనేది ఏంటంటే, ఒరే అసలు నీ మనశ్శాంతి నువ్వు ఎక్కడ బాగొట్టుకుంటున్నావో నీకు అర్థం అవట్లేదురా. అమ్మ ఫస్ట్ అదే చెప్తారు. ఏంటనుకుంటున్నావు? నీ ఇంట్లోనే నీ పాత్ర డ్యూటీలోనే నీ మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నావు. నువ్వు అక్కడ సరి చేసుకుంటే నీకు అంతా సరి అవుతుందా నాయన అని అమ్మ ఎప్పుడైతే మూలం నీ మొదటికి వెళ్ళిపోయారో, నీకు మొదటి నుంచి ఇక్కడ నీ స్టాండర్డ్ ఫస్ట్ క్లాస్ నుంచి స్టాండర్డ్ బాగుంటే ఎక్కడికక్కడ 100 మార్కులు వస్తాయి. అలాగా ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ లేనప్పుడు పైన చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే నిలబడలేడు. అంచేత అమ్మ ఎంతసేపు మనకి ఎక్కడ నువ్వు ఎక్కువ మంది ఎక్కడ మనశ్శాంతి లేకుండా కూలిపోతారో ఆవిడకి అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి, ఆవిడకి తెలుసు కాబట్టి, ఆవిడ కూడా పాత్రలో ఆవిడ చక్కగా చేసుకుంటున్నారు కాబట్టి, ఆవిడ చేసుకుంటూ ఆనందాన్ని పొందారు కాబట్టి ఫస్ట్ పాత్ర డ్యూటీలోనే నువ్వు ఫస్ట్ మార్కులో ఉండాలి. ఇక్కడ మనశ్శాంతి కోల్పోవటానికి సగం కారణం ఇంట్లోనే, గృహస్థాశ్రమంలోనే, నీ డ్యూటీ నువ్వు సరిగా చెయ్యక కాదు. ఎందుకు చేయాలనే భావంతో, దేహభావంతో నువ్వు నేను ఆడిగెందుకు చేయాలి ఈడిగెందుకు చేయాలి అనే భావన మనకి తెలియక ఆ అహంకారంతో, మమకారంతో ఎక్కువ ఒకరిని ప్రేమిస్తాం, ఆ అహంకారంతో ఒకరిని ద్వేషిస్తాం. ఈ అహంకార మమకారాలు అక్కడ నీకు ఒకరిని ఈ మాటలు ఉన్నాయి కదా, ఈ మాటల వల్ల ఏమవుతుందంటే ఈ శబ్దం వల్ల కొందరు నిన్ను ప్రేమిస్తారు, కొందరు నిన్ను దూషిస్తారు. అక్కడ ఈ మాట వల్ల ఏమవుతుంది? నువ్వు శత్రువుల్ని మిత్రుల్ని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నావు. నువ్వు ఎవరిని ఏమి అసలు ఎవరికి శత్రువులు లేరమ్మా. అసలు మనందరూ ఫ్రెండ్సే, మనందరూ ఆత్మ బంధువులవే. మరి శత్రువులు ఎలాగయ్యారు? ఎవరు తయారు చేయలేదు పండు. అన్నీ కూడా బంగారం నువ్వే నీ మాటల వల్లే, నీ నడకల వల్ల, నీ చేతుల వల్లే నువ్వే తయారు చేసుకున్నావు శత్రువులుగా, నీ భావన వల్ల. చూసారా అమ్మ ఎక్కడ మరి ఇది నిజమో కాదు అంతరంగంలో ఎవరి కాళ్ళు ప్రశ్నించుకోండి అని చెప్తారమ్మ. మరి ఇక్కడ మనం ప్యూరిటీగా ఉంటే అంతా ప్యూరిటీ, ఎంత దేహపాత్రలో దేహధర్మంగా చక్కగా చూడండి రమ్మన్నారు. బాహ్యంలో డ్యూటీలన్నీ చక్కగా చేయండి, ఇష్టంగా చేయండి, ఏది తప్పించుకోకండి. మరి తప్పించుకుంటే మళ్ళీ జన్మకు వస్తాం. ఇలాగా ఇంత వివరంగా బాహ్యం గురించి అక్కడ ఫౌండేషన్ బాగా ఉంటేనే బిల్డింగ్ ఎన్ని అంతస్తులనే కట్టుకోవచ్చు. అలాగే నువ్వు ఈ బాహ్యంగా ఈ పాత్రగా శుద్ధిగా ప్యూరిటీ క్వాలిటీగా ఉన్నప్పుడు నీకు ఇంకా ఏ పరిస్థితులు వచ్చినా కదపలేదు. అసలు ఇంత కూడా నీకు అది ఏంటో తెలుసుకున్న తర్వాత ఎవడన్నా అన్నా సరే వాళ్ళ అభిప్రాయం
వాళ్ళ అభిప్రాయం నాకెందుకు, ఈ తొక్క తోలుని అంటే ఏంటంట అన్నారు. ఇది తొక్క తోలు తిరిగి ఇది పంచభూతాలతో పాత్రే కదా, ఇది జడం కదా. ఈ జడమైన దేహాన్ని తొక్కతోలు దేహాన్ని ఏంటంటే ఎవరంటే ఏంటంట ఇంత తత్వంలో వెళ్ళిపోతారు. ఈ దేహం మీద ఈ దేహం ఏంటో తెలుసుకుంటే మీరు ఈ పాత్రని మీరు పవిత్రంగా చూసుకుంటారు. కానీ ఇది పాత్రలా చూసుకుంటారు. ఇది ఒక బంగారు బ్రహ్మ పనిముట్లా చూసుకుంటారు, బంగారు పాత్రలా చూసుకుంటారు. అంతేగాని దీన్ని వదిలేయటం కాదమ్మా. ఇదే నేను అనుకుంటున్నాం. ఆ నేను ఇది కాదు, ఇది పాత్ర అని బాగా సత్సంగానికి వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుందమ్మా. అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా విడదీసి అనిపిస్తారు. ఈ దేహం నువ్వు కాదురా, నువ్వు బ్రహ్మానివిరా అని. అమ్మ ఇక్కడ ఈ ఒక్క మర్మం తెలుసుకుంటే అలా ఉండిపోతారంటే ఈ మర్మంలోనే మనకి ఇందులోనే ఉందంతా. ఈ నేను అనుకునే దానిలోనే మనకి జన్మచక్రం ఉంది. మరి నేను దేహం అన్న భావంతో చేస్తే కర్మ వస్తే జన్మ, మరి జన్మచక్రంలో తిరగడం అంటే దేహభావంతో ఉంటే ఇంకా మనం ఏమీ అనుకోక్కర్లేదు. అర్థమైందమ్మా? మనం ఇంకా అనుకునేది లేదు, ఇంకా చెప్పేది లేదు, చేసేది లేదు. ఏముంది మరి ఇంకంతే. ఆ జన్మచక్రంలో తిరగటమే. ఈ దేహంలో ఉన్నంత కాలం జన్మచక్రంలో తిరగటమే. అమ్మ చిన్న మర్మం ఇక్కడే. అమ్మ మనల్ని ఎలా ఎడదీశారు? ఈ దేహం నువ్వు కాదురా అంటానికి అసలు ఇది కాదని గమ్ముని ఎవ్వరూ ఒప్పుకో. కానీ అమ్మ అంత చక్కగా ఈ దేహం ఏంటో ఇది పంచభూతాలతో తయారైన పాత్రరా అని ఇవన్నీ ప్రూఫ్ ఎలా చేస్తారు చూడండి. ఎంత చక్కగా అంతా నువ్వు కళ్ళారా నువ్వు ఒప్పుకునేలాగా నిజమనేలాగా నీకు 100% ఇంక సంశయం లేకుండా, మరి సంశయం లేకుండానే అమ్మ చెప్తారు. మరి చూడండి, ఈ లోపల ఈ బ్రహ్మ పక్క తప్పుకుంటే ఇది ఏమవుతుంది? మరి ఆ మట్టిలో కలిసిపోతుంది కదా. మరి అది ఉంటేనే కదా ఇది వ్యవహారం చేస్తుంది. అది ఈ మాట వచ్చినా అన్ని చేతలు మాటలన్నీ కూడా దీనికి అంతా చైతన్యం అంతా అన్ని లోపల జీవక్రియలు బాహ్యక్రియలు అన్ని జరగడానికి ఆ బ్రహ్మమే కదా కారణం. అది తప్పుకుంటే ఇది ఏమవుతుందో నీకు తెలుస్తాను కదా నాయన అని అమ్మ. మరి ఇవన్నీ మన సూత్రం కదా. మరి చూసినా అంత తత్వవిచారం లేక మనం అంత లోతుకి వెళ్ళాం. ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాక ఇది సత్సంగానికి వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది దేహం అంటే ఏంటో. కానీ ఈ దేహం భావన మారాలి. ఇప్పుడు దేహాన్ని వదలటం కాదమ్మా, ఇక్కడ దేహ భావన వేడరా. భావన ఇదేంటో తెలుసుకుని దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకో. అర్థమైందా? భావన వీడు, దేహ భావన వీడు. ఏది నిజమో ఆ భావన పడు. దేహ భావన వీడు బ్రహ్మ భావంలో ఉంటూ అది దేహ భావన మారాలి. నువ్వు లోపల ఉన్నదాన్ని వదిలేసి ఈ పైకి కనిపించి నేను అనుకుని దీన్నే నేను అనుకుని ఉంటున్నావు. కానీ ఇదేంటో తెలుసుకుని దీనికి ఆధారమైనది ఏంటో తెలుసుకుని దాన్ని పట్టుకో, ఆ భావంలో ఉండు. అది నిజం. అది ఎప్పుడు ఉంది, ఎప్పుడు మార్పు లేనిది, మార్పులు చేర్పులు ఉన్నది, ఎప్పుడు ఆనందం బ్రహ్మగా ఉండేది అది నువ్వు. అదే ఈ జీవక్రియలు కానీ ఈ దేహాన్ని కానీ అన్ని నడిపించేది అనిపించేది అన్నీ అదే. అంచేత నువ్వు ఈ జడమైన దానికి చైతన్యం ఇచ్చేదే. అదేంటండి, ఇప్పుడు మోటార్ సైకిల్ ఉంటుంది. మోటార్ సైకిల్ జడం, అందులో పెట్రోల్ పోసి ఆ ఇంధనం వేసి కొడితే అప్పుడు నడుస్తుంది. ఎప్పటిదాకా అది ఉన్నసేపు నడుస్తుంది, అది అయిపోతే ఆగిపోతుంది. అలాగే ఇది కూడా అంతే. ఇది జడం. ఈ జడానికి బ్రహ్మమే. దానికి బండికి పెట్రోలు, దీనికి బ్రహ్మం. బ్రహ్మం అయిపోతే ఈ బండి ఆగిపోతుంది, పెట్రోల్ అయితే ఆ బండి ఆగిపోతుంది. అంటే ఎంత కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇది ఏదో మనం సున్నితంగా అర్థం చేసుకోవాలి. అమ్మ దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా అన్ని కోణాల్లోనే అవి వివరంగా అన్ని చెప్తారు. ఏదన్నా అంతే. జడమైన దానికి ఇక్కడ పెట్రోలు డీజిలు చూడండి ఎన్ని వస్తువులు తిరుగుతున్నాయి. అవి అయితే ఆగిపోతాయి, అది లేకపోతే ఆగిపోతాయి. మరి అలాగే ఈ చైతన్యంలో ఈ బ్రహ్మంగా
ఈ జీవులన్నీ తిరగడానికి వ్యవహారం చేయడానికి కారణం బ్రహ్మం. ఆ బ్రహ్మం ఉన్నంతసేపు ఈ వ్యవహారం చేస్తే ఆ బ్రహ్మం ఆగిపోతే అది పని చేయకపోతే దాన్ని ఆ బ్రహ్మం తప్పకుండా అంటే నీకు ఎన్నాళ్ళు నీ దేహధర్మంలో విధి అన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటుంది, అది అయిపోయాక తప్పు. అది ఇక్కడ అంచేత ఇవన్నీ కూడా మనం కొంచెం అర్థం చేసుకుంటే అన్నీ అర్థం అవుతాయి. అమ్మ దగ్గరికి వస్తే ఇక్కడ అనుభవ జ్ఞానమైన గురువు దగ్గరికి వస్తేనే సత్సంగమే బ్రహ్మ భావన జ్ఞాన సాధన. సత్సంగంలో నీకు A to Z సత్సంగం. ఇది A to Z సత్సంగం అంటే ఏంటనుకుంటున్నారమ్మా? ఏమీ లేదు. నువ్వు పుట్టిన కానించి నువ్వు జన్మ ఇక్కడ పుట్టిన కానించి ఈ దేహం వదిలేదాకా, దేహం వచ్చిన కానించి మళ్ళీ వదిలేదాకా ఈ మయాన్ని, ఈ దేహం యొక్క గొప్పతనం, ఈ దేహం ఏంటి, ఈ జన్మ ఏంటి, మరి ఎలా ఉండాలి, ఏం చేయాలి, మరి ఈ దేహం మళ్ళీ రాకుండా ఉండాలంటే మళ్ళీ మరణం చేసుకుని జన్మ కదా, జన్మ లేకుండా చేసుకుని జన్మ కదా. మరి ఇవన్నీ కూడా ఈ జన్మలో ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో A to Z అన్ని తెలియబడతాయి. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు అన్ని మార్పులు చేర్పులతో చక్కగా బ్రహ్మశిల్పమై బ్రహ్మ వైభవంలో ఆనందం బ్రహ్మ కింద జీవన విధానం గడిపి జీవన విధానం ఇక్కడికి వస్తే నీకు అన్ని తెలుసుకుంటావు. దేహ భావన అనే భావన వేడుతావు, బ్రహ్మ భావనలో ఉంటావు, బ్రహ్మంగా నీ జీవన విధానం గడిపే అవకాశం నీకే తెలుస్తుందమ్మా. ఇక్కడ అనుభవ జ్ఞానం కాబట్టి నువ్వు అనుభవించేలాగా ఆచరించేలాగా ఆచరణకు అనుకూలంగా నీ నడక అనుకూలంగా నీకు ఏది ఇందులో ఖర్చు ఉండదమ్మా. అన్ని చక్కగా చిన్న చిన్న పదాల్లో అసలు ఇంట్లోనే అన్ని కూడా చిన్న చిన్న మార్పుల్లో నీ ఆనందాన్ని ఎలా కోల్పోయావో ఇక్కడికి వస్తే నీకు అర్థమవుతుంది. ఇంకా అర్థమైన తర్వాత నీకు మళ్ళీ సత్సంగానికి వచ్చిన తర్వాత ఇది తెలుసుకున్న తర్వాత అందరూ ఆనందం తప్పించి ఇంకేమి ఉండదమ్మా. అందరూ కూడా అమ్మ అలాంటి ఆనందాన్ని అందరికీ పంచుతున్నారు. ఎలా పంచుతున్నారు? ఆవిడ 8వ సంవత్సరం నుంచి ధ్యానం చేసి ఈ అనుభూతి పొంది, ఈ అనుభవం పొంది, బ్రహ్మ అనుభవం పొంది ఆనందంలో మునిగి ఆవిడ ఆ ఆనందాన్ని 100% ఒక కోణం కాదు, పాత్ర కానీ 100కు 100 చేశారమ్మా. ఇక్కడ బ్రహ్మం కానీ 100కు 100 అనిపించారు. ఇంకా ఆవిడకి ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే కారణ జన్మురాలు, కర్మ జన్మురాలు కాదు ఆవిడ. కారణ జన్మురాలు కాబట్టి కార్యకారణ చర్యలు. ఈ కారణం ఇది ఏం కారణం? ఈ గృహస్థాశ్రమంలో ఉన్న స్త్రీలకి నేను ఈ ఆనందాన్ని పంచాలి. పాపం వాళ్ళు ఆ గృహంలో వంటింట్లో పడి ఒక వంటిల్లు బానిసలాగా బందీ అయిపోయి జైలులాగా వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు తెలియక. అక్కడ ఇల్లు ఆ వంటిల్లు జైలే వాళ్ళకి ఏం చేయాలి? బృందావనం చేయాలి. బృందావనం జైలు ఒక్కటే. ఎప్పుడు నీ భావనలో మార్పు వస్తే ఇప్పుడు జైలు అనుకుంటే బృందావనంలో మీరు చేసుకుంటారా లేదా? మరి ఎలా చేసుకుంటున్నారు? భావన మార్చుకున్నారు, నడకలు మార్చుకున్నారు, ఆలోచనలు మార్చుకున్నారు. ఈ సత్సంగంలో అనుభవజ్ఞానమైన అమ్మ చెప్పిన మాటల వల్ల చేతల వల్ల ఆవిడ చెప్పిన ఆ ఆచరణ వల్ల అన్ని కూడా మనం ఆటోమేటిక్ గా మరి బందీ అయిన ఉన్నాం అనుకున్నాడు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఇక్కడ నేను జైలు అనుకున్నది బృందావనం అయింది, విడుదలైంది. ఏం చేస్తే ఇవన్నీ కూడా అమ్మ అంత చక్కగా మన అందరికీ కూడా ఇక్కడ ఏ ఒక్కరికి కూడా అందరికీ కూడా అలాగా మనకి వివరించి చెప్తారు కాబట్టి అన్నీ కూడా అలా ఉంటాయని చెప్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా అమ్మ ఈ దేహభావన బ్రహ్మభావన మయాన్నే కదా మనం. అంచేది ఎన్ని అమ్మ చెప్పిన నడకల వల్ల మనం నేర్చుకున్నది ఇది. అమ్మ నడకలు చూసి నేర్చుకుంది అందరూ కూడా. సత్యంగా అందరూ కూడా అలా చక్కగా ఎలా ఇల్లు హిమాలయం లాగా, వంటిల్లు బృందావనం లాగా, పాత్రేమో ఈ బ్రహ్మం లాగా, బ్రహ్మ పరిముక్తి లాగా దేహాన్ని ఆ లోపల బ్రహ్మంగా ధ్యాస ధ్యానాలతోటి బాహ్య సత్సంగం అంతర్సత్సంగంతో అలా ఉంటున్నారు. అక్కడ వరకు ఉంటారు. ఇది ఎందుకంటే అందరూ సత్సంగం యొక్క మనోభావన నేను చెప్తున్నాను. నాకు అనిపించింది, నా భావన అది. ఇది ఎంత నా అభిప్రాయం. అని చేత మన సత్సంగం యొక్క సూత్రం కాబట్టి
అందరూ కూడా అలాగే ఉన్నారు. అలాగే ఉన్నారని అమ్మ కూడా అంటారు. ఎందుకంటే చక్కగా తెలుసుకుంటున్నారు, అభ్యాసంలో ఉన్నారు, అనుభవంలో ఉన్నారు, చక్కగా ఉన్నారు. అంచేత దీనికి సంశయం లేదురా, అందరూ బాగున్నారు అంటారమ్మ. మీరందరూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం అందరూ కూడా బ్రహ్మంగా ఉన్నారు 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 కాదురా, ఉంటారు ఉంటారు ఉంటారు. అమ్మా ఎప్పుడు దాకా ఇక్కడ శ్వాస వరకు ఉంటారురా అంతే. మరి ఎందుకుంటారు? అలా ఉంటానికి కారణం ఏంటి? అన్ని ఆడికి ఉన్నాయి. ఏముందరా? ఏముందంటే ఇప్పుడు 50 దాటిన తర్వాత అమ్మ చెప్తారు, అయితే ఇక్కడ మనకి ప్రతి సప్తగికి 6 ఉండాలి. 6 ఒకటి ఈ మానవ జన్మ ఉండాలి. మానవ జన్మ ఉండాలి, ఆధ్యాత్మిక తెలుసుకోవాలనే తపన ఉండాలి, అనుభవ జ్ఞానమైన గురువు దొరకాలి. ఈ 3 దొరికితే నువ్వెవరో నీకు తెలియబడుతుంది. అది తెలియబడుతుందంటే ఈ జన్మక ఎందుకు వచ్చావు ఏంటి తెలియబడుతుంది. అక్కడి నుంచి మరి ఏం చేయాలిరా? అక్కడి నుంచి ఏంటి? అక్కడ నువ్వు తెలిసిన దాన్ని అనుభవించాలి. నువ్వు అదే కావాలి కదా. ఇక్కడ శోధన, ఇక్కడ శోధన చేసే సాధించాలి. ఇప్పుడు సాధించాలంటే ఏం కావాలి? సత్సంగం కావాలి, ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి. మన గృహస్థులు కాబట్టి ఈ 3 ఉంటే నీకు చివరి దాకా నీకు ఏది అడ్లేదు. ఏది అడ్లేదు? సత్సంగం వల్ల ఏది అడ్డు నీకు. సత్సంగం అన్ని తెలుసుకుంటావు, అన్ని అడ్లు తొలగించుకుంటావు. అసలు ఆ జ్ఞానాగ్నిలో అన్ని దగ్ధమైపోతాయి. నీకు అసలు NH5 నీ రూటు. అమ్మ చెప్పిన మాటలు బ్రహ్మ బాటమ్మ. అమ్మ మాటలు బ్రహ్మ బాట, అమ్మ మార్గం పూల బాట. ఆ అమ్మ మాటలు బ్రహ్మానికి డైరెక్ట్ మళ్ళీ ఇంకేం సంశయం లేదు. మరి ఇవన్నీ ఎలా అంటే దీనికి ఏమి అభ్యంతరం లేదమ్మా. అంచేత ఇవన్నీ కూడా మనం ఎందుకంటే ఇలా తెలుసుకుంటేనే సత్సంగంలో ఏం నేర్చుకున్నారు, ఏం చెప్తారు అని తెలిస్తేనే కదా మనం అందరూ దాని గురించి ఆలోచిస్తాం. ఇక్కడికి వచ్చితే ఏ కథ ఉండదు, ఎవరి ఉండదు, అంతా నీ గురించే. నిన్ను నువ్వు తెలుసుకోవటం, నిన్ను నువ్వు మలుచుకోవటం, నువ్వు ఎలా ఇక్కడ సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండిపోవడం జరుగుతుంది అంతే. ఇంకెక్కడ ఎవరి గురించి ఏది బయట నామరూప గుణాలు ఇక్కడ ఏమీ రావు. నామరూప గుణాలకు అతీతం బ్రహ్మం. ఆ నామరూప గుణాలకు అతీతంగానే ఇక్కడ అమ్మ చెప్తారు. మరి చెప్పడం కాదు, అదే మనకు ఇక్కడ ఒకటమ్మా. ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం యొక్క లక్ష్యం ఏంటి? జన్మరాహిత్యం నీ లక్ష్యం అంటున్నావు కదా. మరి జన్మరాహిత్యం నీ లక్ష్యం అనుకుని ఇక్కడికి వచ్చావు. అమ్మ నాకు జన్మరాహిత్యమే కావాలి చేత నాకు అదే కావాలి అని ఇక్కడికి వచ్చాం మనందరూ. మరి అదే కావాలన్నప్పుడు మరి అమ్మ కూడా అది తప్పించేది చెప్పలేదు. ఆవిడకి అవసరం లేదు. ఆవిడ బ్రహ్మంగా అనుగుణ్యానమైన గురువు కాబట్టి ఆవిడ ధ్యానంతో ధ్యాసతోటి చక్కగా పాత డ్యూటీతోటి ఉంటారు. ఇంకేవి ఆవిడకి అక్కర్లేదు. మరి ఇది ఇంతమంది ఎలా తెలుసుకున్నామంటే ఆవిడ మరి ఏమంటారు? మరి ఆవిడ నేను గురువుని కాదు అంటారు. అసలు గురు పౌర్ణం అని అమ్మ ఎప్పుడు గురు పౌర్ణమి చేసుకోలేదు. అమ్మ గురు పౌర్ణమి ఏమంటారు? మన అందరూ ఫ్రెండ్స్ రా, ఫ్రెండ్షిప్ డే. రేపు గురు పౌర్ణమి అని అంటే అందరూ అనుకుంటారు. కానీ అమ్మ మన బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం అందరూ కూడా ఫ్రెండ్షిప్ డే అంటే మన అందరూ ఫ్రెండ్స్ రా. ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఆధ్యాత్మిక ఫ్రెండ్స్ మన అందరూ కూడా. అంటే ఆత్మ బ్రహ్మ కుటుంబం మనంతా కూడా అది మంది. అంతేగాని మన అందరూ ఫ్రెండ్సే. అంతేగాని నేను గురువులు కాదు, మీరు శిష్యులు కాదు. అది ఇక్కడ అమ్మ మొట్టమొదటి మాట. తర్వాత అరే నా పాదాలు కానీ నా చేతులు నేను ఎక్కేది ఎట్టు కానీ కుదరదు, వద్దు. అది దానివల్ల మీకు ఏమీ రాదు. అది ఎందుకు రాదు అంటే ఇక్కడ ఎవరి పాదాలు పట్టుకున్నా ఎవరు నెక్కినా ఏమీ రాదు. ఎందుకు రాదు ఏంటంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్తే సత్పురుషుల కలయిక. వాళ్ళ మాటలు పాదాలు కాదు, పదాలు పట్టుకోవాలి. అమ్మ అదే అంటారు, నా పాదాల్లో ఏమీ లేదు, నా పాదాలు పట్టుకుని ఆచరించండి అనుభవిస్తారు. నా పాదాలు పట్టుకుంటే మీకు ఏమీ రాదు అని చెప్తారు. అది మరి అమ్మ ఎప్పుడంటే ఎందుకంటే అది ఆవిడ తెలుసు కాబట్టి, ఆవిడ ఆచరించి అనుభవించారు కాబట్టి. అంటే మనం అందరూ కూడా అలాగే మనం పాదాలు పట్టుకోవడానికి చేస్తాం.
ఎందుకంటే పాదాలు పట్టుకోక్కర్లేదు, మనం హృదయంలోనే. పాదాలు బాహ్యంగా ఆకారం కాదురా, నాలో ఉన్న నిరాకార తత్వాన్ని, ఆ నిరాకార తత్వం చెప్పే మాటల్ని పట్టుకోండి. ఈ నామరూప గుణాలు వద్దురా, ఈ నామరూప గుణాలు మార్పు చెందుతాయిరా. నా నామం, నా రూపం, నా గుణాలు మీకెందుకు వద్దు, ఈ మూడు వదిలేయండి. అదేంటా రూపం నామం గుణం వదలండి. మీరు బ్రహ్మంగా ఉండాలంటే నాలో ఉన్న బ్రహ్మం చెప్పిన మాటలు మీరు ఆచరించి, ఆ ఆచరణలో మీరున్నప్పుడు మీరు నేను వర్తిస్తాం అంతే. అంతేగాని అమ్మ ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే నిజమది. ఇక్కడ పదాలు పట్టుకుని ఆచరించేనే అది అవుతాం. దండలేసి దండాలు పెట్టి కొబ్బరికాయలు కొడితే నీకు పని పూర్తవుతుంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చదువుతా దండం పెట్టాలి. చదువు మానేసి ఏక దండాలతోటి దండలేసి దండాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టిస్తే వాడు పేస అవుతారా? ఎందుకు పేసవరు? చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది, రావాల్సింది వరకు కోరక్కర్లేదు. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక కోరిక అనేది అసలు కోరేది లేదని అందరికీ అర్థమవుతుందమ్మ. ఎందుకు లేదంటే నేను కోరేది ఏంటి, నేను ఈ విధిలో ఏది తెచ్చుకున్నాను అది వస్తుంది, నేను చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది, నేను చేయవలసింది చేయకుండా రావాల్సింది రాదు. ఇది బాగా మనకి అందరికీ కూడా మనకి అర్థమవుతుందమ్మా అమ్మ దగ్గరికి వచ్చే. ఇంకా కోరేది లేదని బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు కళ్ళారా అమ్మని చూస్తావు. ఆవిడ చక్కగా మరి ఆవిడ బ్రహ్మజ్ఞానే కళ్ళు మూసుకుని కూర్చుంటే భోజనం రాదు కదా. మరి ఆవిడకి ఏం చేస్తారు? చక్కగా వంటింట్లో ఆవిడ ధర్మం చేసి నాన్నకి వంట అంతా ఏం కావాలన్నీ చేసేసి అట్లా ఆయన పెట్టి అప్పుడు సత్సంగం. మరి ఏం చేయాలి? చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. నేను బ్రహ్మజ్ఞాని, నాకు భోజనం రావాలని కళ్ళు మూసుకుని ధర్మం పెట్టి దానాలు అయితే రాదు. ఏదన్నా అంతే. అది ఇక్కడ అమ్మ చెప్పింది. నా పాదాలు కాదు, నా పదాలు పట్టుకోండి. గురు పౌర్ణమి అనే రోజు ఒక్క రోజే ప్రత్యేకత కాదు, ప్రతిరోజు గురు పౌర్ణమే, ప్రతి క్షణం గురు పౌర్ణమే. గురు పౌర్ణిమ అంటే ఏంటి? గురువు అంటే ఏంటి? పూర్ణం. పౌర్ణమి రోజు ఎలా ఉంటాడు చంద్రుడు? పూర్తిగా ఎంతలా గుండ్రంగా పూర్ణంగా. పౌర్ణమి అంటే పూర్తిగా ఆ చంద్రుడు కాంతితోటి విరాజిల్లుతూ అక్కడ ఎలా వెలుగుతోటి చల్లదనంతో హాయితోటి ఆనందాన్ని వెదజల్లుతాడు. ఎవరు? సూర్యుడు. మరి గురు పూర్ణిమ, పూర్ణిమ అంటే పూర్ణము. అది అలాగే గురు పౌర్ణమి అంటే పూర్ణంగా నువ్వు ఎప్పుడు గురు పౌర్ణమి రోజుని చంద్రుడు ఎలా ఉన్నాడో అదే పూర్ణంగా ఎప్పుడు ఉండు నాయన. ఆ పౌర్ణం గురు పౌర్ణమి రోజు ఒక్క రోజే కాదు, అది దాన్ని చూసి దాని లక్షణాలు, దాని గుణాలు, దాని భావాలు చూస్తున్నాం కదా. అలాగే నువ్వు ఎప్పుడు ఉండాలి. అది గురు పౌర్ణమి అంటే గుర్తు. అమ్మ చెప్పేది అది. అని చేత గురు పౌర్ణమి అంటే గురు పౌర్ణమి అని ఎందుకు పెట్టారు? ఆ రోజు చంద్రుడు ఎలా ఉంటాడో నీ లోపలున్న ఈ బ్రహ్మచంద్రుడు ఎప్పుడు ఆ పూర్ణంలాగా నువ్వు అలాగ తేజస్సుతోటి అలా పూర్ణంగా నువ్వు వెలుగొందాలి. ఆ చంద్రుడికి ఉండే లక్షణాలు చల్లదనం, హాయి. చూడండి చంద్రుడు ఎంత చల్లగా అందరికీ ఆహ్లాదం కలిగించేవాడు చంద్రుడు. అంతేకాదు వెన్నెలంటే అందరికీ ఇష్టమే ఆ వెలుగు. అలాగా ఉండాలి నువ్వు అని చెప్పి ఆ గురు పౌర్ణమి యొక్క దాని యొక్క అంతరార్థం అది. చూడండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అమ్మ మరి ఇవన్నీ ఎలా చెప్పు అని ఇక నాకేం తెలియదు. అమ్మే చెప్పారు, అమ్మ చెప్పిన మాటలే నేను చెప్తున్నాను అని చెప్పి ఇవన్నీ కూడా మీరు చక్కగా ఆలోచించుకుని ఆచరించి చక్కగా ఎవరింటి గారు వాళ్ళు ఉండి ఇక్కడ ఈ ప్రత్యేకతలు ఏమి లేవు కాబట్టి, ఇక్కడ సత్తంగా లేవు, అన్నీ ఏమీ లేదు కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి చక్కగా ధ్యానంతో ధ్యాసతోటి ప్రతి క్షణం మొన్న తొలి ఏకాదశి నుంచి మన అందరూ ధ్యానం చేయాలి అని అమ్మ చెప్పారు కాబట్టి చక్కగా ఎవరింటి కాదు ధ్యానాలతో ఉండండి అని అమ్మ మరీ చెప్పమన్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. అంచేత ఇక్కడ దేహధర్మంగా ఆవిడ చక్కగా గృహస్థిగా ఆవిడ చక్కగా మనకి ఇది అందిస్తున్నారు కాబట్టి
ఆవిడ ప్రతిరోజు అంటున్నారు కాబట్టి నాకు మనకి ఇక్కడ మనకి తెలియలేదు, తెలుసుకోవాలని భావన లేదు, చూడలేదు, చూడాలని భావన లేదు. అన్ని A to Z 3 గంటలు మనం ఎదుర్కొంటా కూర్చుని ధ్యాన స్థితిలో మనకు కనబడుతున్నారు కదా. మాటలు చెప్తున్నారు, ధ్యానం చెప్తారు. ఆవిడ ధ్యానం ఎక్కువ చేస్తున్నారంటే మీరు కూడా అలా చేసుకోవాలని చెప్పడానికి ఆవిడ చెప్తున్నారు. చేత మీరు అందరూ కూడా ధ్యానం చేసుకోవాలని అమ్మ పదే అమ్మ ఇంకా ధ్యానమే మన గోల్ కాదు. జ్ఞానం తెలుసుకున్నాం, ధ్యానం చేయండి. మీరు బ్రహ్మాన్ని తెలుసుకున్నారు, బ్రహ్మంగా ఆచరణలో అనుభవం అయిపోవాలి, అదే మీరు అయిపోవాలి. అది అవ్వాలంటే ఇక్కడ ధ్యానమే చేయాలి అని చెప్తున్నాను. మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా చక్కగా అభ్యాసం వల్ల అన్నీ అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ జగత్తంతా ఉన్నది బ్రహ్మమేరా, బ్రహ్మాత్మం అమ్మ అంటున్నారు. ఈ జగత్తంతా ఉన్నది బ్రహ్మమే, రెండవది లేదు. అంటే నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు తెలుస్తుంది ఈ నామరూప గుణాలన్నీ మార్చిందేవే. అంటే ఈ పంచభూతాలతో తయారైనవి అన్నీ కూడా ఆ బ్రహ్మాధారంతో చైతన్యం పొందుతున్నాయి. ఇప్పుడు నువ్వు బ్రహ్మాధారంతో ఈ పంచభూతాలతో ఆకారం ఆ బ్రహ్మం పక్క తప్పుతుంది, ఏమవుతుంది? మళ్ళీ ఆ పంచభూతాలు ఎలా కలిసిపోతుందో ఈ కల్పన అంతా కూడా ఆ పంచభూతాల్లో కలిసిపోతుంది. అది స్థిరం కాదు. చెట్టు ఉంది, కొన్నాళ్ళు ఉంటుంది, మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. అవునా కదా? ఏదైనా అంతే. ప్రాణులు కానీ జీవులు కానీ ఇక్కడ మన జీవులు కానీ ఏదైనా సరే. ఇప్పుడు చేప చూడండి, చచ్చిపోతుంది, మళ్ళీ అందులోనే అన్నింటిలోనే అలాగే అయిపోతుంది అవదా? మరి అలా ఉండిపోతుందా? ఉండదు. చెట్టు అయినా సరే మళ్ళీ అలా పడిపోయి కుళ్ళిపోయి చచ్చిపోయి మళ్ళీ ఆ మట్టిలో కలిసిపోతుంది. ఏదైనా అంతే. అది ఇది కాదు, ఏదైనా శిథిలమైపోతుంది. ఎప్పుడు ఆ బ్రహ్మ చైతన్యం ఉన్నంతసేపు దాని కాంతి ఉంటుంది, దానికి సృష్టి స్థితి లయలు ఉంటాయి, ఎదుగుదల ఉంటుంది. మొక్కలో ఆ బ్రహ్మ ఉన్నంతసేపు ఎదుగుదల ఉంటుంది. ఆ బ్రహ్మ పక్కన చచ్చిపోతుంది, మళ్ళీ అక్కడి దగ్గర కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఇవన్నీ కూడా మనం ఇవన్నీ సృష్టి అంతా ఎందుకు ఇదంతా మార్పు చెందేదని ఎందుకు అంటున్నారంటే, నువ్వే మార్పు చెందుతున్నావు. నువ్వు పక్కన కొన్ని మళ్ళీ మట్టిలో కలిసిపోతున్నావు. నువ్వే ఇంత తెలివైన వాడు నువ్వే నిలబట్టలేదు కదా, నువ్వే నికరం కాదు కదా, నువ్వే అలా స్థిరంగా లేవు కదా. మరి నువ్వు అవన్నీ నువ్వు చూసి అన్ని స్థిరమని ఎలా అనుకుంటావు? నువ్వు అర్థం చేసుకొని కళ్ళెదురు ఉన్నానే, మొక్కలేంటి, పక్షులేంటి, అన్నీ కూడా జంతువులేంటి, అన్నీ కూడా అవి ఆ బ్రహ్మ ఉన్నని చెప్పి చైతన్యంగా ఉంటాయి. ఆ బ్రహ్మ లేకపోతే మళ్ళీ అలా తయారైనయో అన్నీ కూడా పంచభూతాలతో తయారవుతాయి. ఈ సృష్టిలో ఉన్న అంతా కూడా, ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా ఆ పంచభూతాలనే. ఇదంతా కూడా ఈ నామరూప గుణాలన్నీ కూడా అంతేనమ్మా. మనమే పంచభూతాలతో తయారయ్యాం కదా, అలాగే అన్నీ కూడా ఆ పంచభూతాల సహాయంతో, ఆ పంచభూతాల కలయికతో అన్ని తయారు. అంతేగాని ఇంకా పంచభూతాలు కాకుండా ఇంకొకటి ఆ రోజు లేదు. అని చేత ఈ పంచభూతాలతో తయారైన మళ్ళీ ఏం చెప్తుందంటే ఆ పంచభూతాలనే కలిసి. మరి పంచభూతాలు అంటే ఏంటి? పంచభూతాలు అంటే ఆ భగవంతుడు సృష్టించి, ఆ భగవంతుడు ఏం చేశాడు? బ్రహ్మం ఇక్కడ పంచభూతాలను సృష్టించి ఇక్కడ చక్కగా ఒక ఆట స్థలం లాగా తయారు చేసి, ఒక గ్రౌండ్ లో ఆడుకోవడానికి గ్రౌండ్ ఎలా తయారు చేస్తాడు అలాగే ఇక్కడ అంతా కూడా అలా తయారు చేసి మరి ఏం చేశాడు? అక్కడ ఆడుకోమన్నాడు. ఆడుకుని సరదాగా ఆడుకుని నా దగ్గరికి వచ్చామన్నాడు. ఆ పంచభూతాలు చూడండి, అసలు తత్వం చూడండి ఎలా ఉంటుంది. భగవంతుడు తయారు చేసిన దానికి అసలు అంత ఎలా ఉంటుంది? నిస్వార్థం, ప్రేమ, దయ, కరుణ, సమత్వం అన్నీ కూడా అలా ఉంటాయి. ఎలాగ చూడండి. మరి భూమి ఎలా ఉంటుందమ్మా? అది ఎంత భూదేవి అంత సహనం ఉండాలంటారు. మరి భూమి అంత ఇక్కడ భూమి పొలాలు అన్నీ కొనుక్కున్నాం కదా మనం, అవి అనుకుంటాయంట నాకు ఇది నాది అంటున్నాడు. ఇలా ఇంతమంది నన్ను నాది అనుకుని నాలో కలిసిపోయారని అనుకుంటున్నాను. భూమి చూసారా? పొలాలకు మనం వెళ్తాం కదా, ఇప్పుడు పొలం ఉంది, చెట్టు తిరుగుతారు, నాది అంటూ ఉంటాం. ఆ నాది అంటుంది, అది నవ్వుకుంటుందంట. ఏమన్నా నవ్వుకుంటుంది? ఇలా నాది అంటాడు వీడు. ఈ నాది అని నాలోనే చెప్తున్నాడు. అది ఆడికి ఆ మర్మం తెలవట్లేదు.
అని అది నవ్వుకుంటుందంట భూదేవి. చూడండి మరి నిజం కదా. మరి ఇవన్నీ కూడా తెలుసుకుంటే మనం ఇక్కడ తెలుసుకుంటేనే మన జీవన విధానం చక్కగా ఉంటుందమ్మా. ఇక్కడ మరి చూడండి, నీరు మనలో ఉన్న నీరు ఉంటుంది. ఆ నీరు ఏం చేస్తుంది? ఈ బ్రహ్మం పక్క తిప్పుకుంటే ఆ నీరు నీటిలో కలుసుకుంటుంది. మనలో అగ్ని ఉంటుంది, వేడి ఉంటుంది. వేడి లేకపోతే చూడండి, నాడి పట్టుకుని వేడి లేకపోతే సలబడిపోయింది. ఈ వేడి లేకపోతే ఈ దేహం అయిపోయింది, బ్రహ్మం పక్క తప్పుకున్నాడు, దీనికి ఇక్కడ చైతన్యం లేదు అని చెప్పి. మరి ఆ వేడి అనేది అగ్ని ఎవరు? భగవంతుడు సృష్టించిందే కదా. ఆయన ఎలా ఉంటుందో చూడండి, అందరికీ సమానంగా. అది ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండదు, ఒకే భావన. దాన్ని నువ్వు అంటించుకుంటే, నువ్వు ఇల్లు అంటించుకుంటే ఇల్లు అంటించుకుంటే అంటుకుపోతుంది, నువ్వు వంట చేసుకుంటే అన్నం పెడతావు. ఇవన్నీ కూడా నువ్వు దానికి లక్షణం ఉంటే నువ్వు వాడుతున్నాను బట్టి అది ఎప్పుడు దానికి ఒక భావనే ఉంటుంది. దాన్ని అన్నీ కూడా బూడి చేసే లక్షణం. ఆ గుణాలన్నీ కూడా, భావాలన్నీ కూడా బూడి చేసే లక్షణం. అందులో ఏదైతే అని అందులో ఇప్పుడు అగ్నిలో ఎన్ని రకాల పొలలు వేసినా ఏముంది? బూడిదే. ఆకారం అంతా కూడా నిరాకారత్వం చేశాను అంతే. భూమి కూడా అంతే, ఆకారాలన్నీ అందులో వేసేస్తే నిరాకారతత్వం అందులో కనిపిస్తుంది. మళ్ళీ నీ ఆకారం ఏకారం ఏముండదు. మరి నీళ్ళేంటి? నీటిలో పడేసిన అంతే, ఆ నీటిలో కలిపేసుకుంటుంది. ఇంకేమన్నా నువ్వు కాని తత్వం ఏమన్నా ఉంటే గట్టులో కట్టేస్తుంది, ఆ గట్టులో భూమిలో కలిసిపోతుంది, భూతత్వం భూమిలో కలిసిపోతుంది. మరి ఇవన్నీ ఒకసారి మనం ఆలోచిస్తే నిజంగా ఈ తత్వాలన్నీ ఎంత గొప్పగా చూడండి. నీలో గాలి ఉంటుంది, నీ చుట్టూ ఉంటుంది, నీ లోపల ఉంటుంది, అంతటా ఉంటుంది. అది ఏమన్నా నీకు వద్దు అంటుందా, కావాలంటుందా? వద్దు కావాలంటూ. మరి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ వాటికి సమానత్వం, వాటికి భేదభావాలు ఉండవు. అక్కడ లేనోడికి ఉన్నోడికి అన్న భేదం ఉండదు అమ్మా. అందరికీ ఒకేలాగా అవి ఉపయోగపడతాయి. నువ్వు ఈ దాచుకునేది కాదు, దోసుకునేది కాదు. గాలి దాచుకుంటావా, నీళ్ళు దాచుకుంటావా ఏంటి? ఇప్పుడు చూడండి, మనకి 3 రోజుల నుంచి వాన కూర్చుంది, అది అపారం. మరి ఎంత ఏంటి ఆ నీళ్ళంతా చూసారా? ఇవన్నీ కూడా ఎలా అంటే అవన్నీ కూడా వాటి లక్షణాలు చక్కగా చేస్తున్నాయమ్మా. సృష్టిలో మార్పు లేదు. నీవు చేసి పనుల్లోని, నీ దృష్టిలోని, నీ భావాల్లో నీ మార్పులే. ఇక్కడ కాలం మారింది అంటున్నావు, కాలం ఏమీ మారలేదు. నీ యొక్క మెమరీ పవర్ మారింది, నీ గుణాలు మారినాయి. ఇక్కడ సృష్టి మారలేదు, నీ దృష్టి మారింది. అది ఇక్కడ బాగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు అగ్ని అలాగే ఉంటుంది, గాలి అలాగే ఉంటుంది, నీళ్ళు అలాగే ఉంటాయి, భూమి అలాగే ఉంటుంది. ఆకాశతత్వం ఎప్పుడు అంటే అదే బ్రహ్మం కదా. మరి ఆ ఖాళీ తత్వం అంతా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సహజంగా ఎప్పుడు చూడండి, ఇక్కడ ఏది మార్పు చెందదు. నీరు మళ్ళీ ఏం చెప్తుంది? పైకి నీరు చూడండి, నదులన్నీ కూడా చక్కగా ఎక్కడెక్కడెక్కడి నుంచో రకరకాల నీళ్లు, రకరకాల నదులు వస్తాయి. మళ్ళీ అందులో లైన్ చేసేసుకుని అంతా ఏకత్వం చేసేస్తుంది. మరి భిన్నత్వంగా నదులు వస్తాయి. మళ్ళీ అందులో బ్రహ్మ ఆ సముద్రంలో కలిసేటప్పటికి ఒకే స్వభావం. మన తప్పుగా ఉన్న నీళ్ళు వస్తాయి, మళ్ళీ ఒప్పుగా ఎదిగైపోతాయి. అక్కడ ఆ సముద్ర తత్వం అంతే. కాబట్టి ఎలాంటిది వచ్చినా అలాగే మనలో ఉన్న గుణాలన్నీ కూడా అదే. నువ్వు ఎలాంటి గుణాలైనా సరే, ఎలాంటి భావాలన్నా సరే, నీకు ఆ బ్రహ్మంలోకి వెళ్ళేటప్పటికీ అన్ని కూడా లైవ్ అయిపోయి ఆ బ్రహ్మ లక్షణాలు, బ్రహ్మ గుణాలు, బ్రహ్మ భావాలు వచ్చేస్తాయి. ఇప్పుడు నదులన్నీ సముద్రంలో కలిసేటప్పటికి సముద్ర లక్షణాలు ఎలా వస్తున్నాయి? అక్కడ ఏమన్నా ఇంకో రకం ఉంటుందా? ఇది గంగా నది, ఇది యమునా నది, ఇది తుంగభద్ర, ఇది గోదావరి, ఇది కృష్ణ అని అక్కడ ఏమన్నా నీళ్లు వేరుపడి ఏమన్నా ఉంటాయా? ఏమి ఉండవు. ఎందుకుండో? ఇక్కడ బ్రహ్మానికి నువ్వు నేను అనే భేదం లేదు. నామరూప గుణాలకి అతీతం బ్రహ్మం. నామరూపాలు అన్ని కలిపి ఒకటి ఏకత్వం చేసేదే బ్రహ్మం. బ్రహ్మం అంటే అది. ఇక్కడ సముద్రం బ్రహ్మం అంచేత సముద్రం బ్రహ్మంగా నదులన్నీ కలిపి ఏం చెప్తుంది? ఆ సముద్రం యొక్క లక్షణం బ్రహ్మ లక్షణం. అర్థమైందా? భూమి యొక్క లక్షణం. మరి ఇందులో మనం ఈ తెచ్చి చెట్లు ఎలా పడిపోయి మళ్ళీ అందులో కలిసిపోతున్నాం. ఇక్కడ మనం మనిషి ఎలాగా వదిలేస్తే, భూమి మీద వదిలేస్తే, నువ్వేమి చేయకుండా వదిలేస్తే అందులో పూలనే కలిసిపోతావు. పూల
అందులో కలిపేసుకుంటుంది, నువ్వు కలుసుకోవాలనుకోలేదు, అదే కలిపేసుకుంటుంది. నీ లోపల ఉన్న మట్టే కాబట్టి మట్టిలో కలుపుతుంది. ఇవన్నీ కూడా నీటిలో కలుపుతుంది, వేడి అగ్నిలో కలుపుతుంది. మరి ఇవన్నీ ఆటోమేటిక్గా ఇలా జరిగిపోతాయమ్మా. వీటికి ఈ భగవంతుని సృష్టించి పంచభూతాలకి వేదం ఎవరికి పట్ల వాటికి సహనం, ఒకటే భావన, ఏకత్వం, వేడి. అది తగలబెట్టేటువంటి దాని లక్షణం అంతే. వేడే అగ్ని యొక్క లక్షణం. ఆ వేడి ఎంతవరకు నువ్వు ఉపయోగించుకుంటే అంతవరకు ఉపయోగం. వేడి అంతే, ఇంకంతే. నీరు లక్షణం, అది తాగడానికి, నీకు అన్ని చదవడానికి దాని యొక్క లక్షణం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. నీరు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. నిప్పు ఒకలాగే ఉంటుంది, భూమి ఒకలాగే ఉంటుంది, గాలి ఒకలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా అందరికీ ఒకేలాగా ఉపయోగపడతాయి. వాటికి భేదభావం లేదు. ఏకత్వం అదే బ్రహ్మత్వం. పంచభూతాలది ఏకత్వం, అది పంచభూతాల తత్వం ఏకత్వం. అంటే పంచభూతాల తత్వం ఏకత్వం ఎందుకేంటి? బ్రహ్మం దాన్ని అక్కడ ఆ బ్రహ్మాధారంతో నువ్వు ఈ పంచేది అని ఆయన సృష్టించి ఆ పంచభూతాలు అంచేత ఆయన ఆధారంతో ఆ పంచభూతాలు పనిచేస్తాయి, ఆ పంచభూతాలు ఉంటాయి. ఇంకా అక్కడ వాటి భేదభావం ఉండదు. ఎందుకు ఎలాగ అనుకుంటున్నామంటే అమ్మ మరి ఈ పంచభూత తత్వాల గురించి, మన దేహం గురించి, మన దేహంలో ఉన్న తత్వాల గురించి మనం తెలుసుకోవాలి. చూసారా, ఇవన్నీ కూడా బ్రహ్మాత్మం. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే మరి వాటికి లేని మార్పు నీకెందుకు, వాటికి లేని గుణం నీకెందుకు, వాటికి లేని భావం నీకెందుకు? నదులన్నీ కలుసుకుని బ్రహ్మ సముద్రంలో ఒకటైపోతున్నాయి కదా. ఈ గుణాలన్నీ కలుపుకుని బ్రహ్మంగా ఉండాలి కదా. నామరూప గుణాలన్నీ ఇవన్నీ కూడా ఏం కాదు కదా. ఇవన్నీ మనకు అర్థమవుతున్నామా? ఇలాగ అనుకుంటే అర్థమవుతున్నానమ్మా అని ఎన్నో కోణాల్లో చెప్పారు. ఇక్కడ చూడండి, ఈ జగత్తంతా ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మ తప్పించి రెండవది లేదు. అర్థమవుతుంది కదా. అసలు నేనుకి ఏ మార్పు లేదు, అసలు బ్రహ్మానికి ఏ మార్పు లేదు. మార్పు చెందేది ఏంటి? ఈ నామరూప గుణాలతోటి ఈ ఆకారాలే మార్పులు, అంతేగాని లేదు. దేహం నేను, ప్రపంచం నేను మార్పు చెందేది. ఈ దేహం, ఈ ప్రపంచం మార్పు చెందుతుంది, ఈ దేహం మార్పు చెందుతుంది. చూడండి, ప్రకృతి కూడా మార్పు చెందుతుంది. ఎలాగా? భూకంపాలు, వరదలు, అవి అన్ని ప్రకృతి మార్పులు. ప్రకృతిలో మార్పులు వస్తాయి. భూకంపాలు, వరదలు, తుఫాన్లు ఎన్ని వస్తాయి కదా. అవన్నీ కూడా ప్రకృతి మార్పు. ప్రకృతి మారుతుంది. చూడండి, ఇక్కడ దేహం మారుతుంది, ప్రపంచం మారుతుంది, ప్రకృతి మారుతుంది, కానీ బ్రహ్మానికి మార్పు లేదు. అది వీటిలన్నింటికి ఆధారమైంది బ్రహ్మం. ఇవన్నీ కూడా సృష్టి స్థితి లయలాగా వీటికి ద్వంద్వాలతోటి, హెచ్చుతగ్గులతోటి పుట్టడం, పెరగటం, అందులో లయం అవటం, వీటికి మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అమ్మా మరి నిజమే కదా. ఇక్కడ త్రికాలలో 3 కాలాల్లో ఉన్నది బ్రహ్మమేరా. ఆ బ్రహ్మం సర్వజ్ఞుడు. ఆ 3 కాలాలంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఎప్పుడు ఉండేది బ్రహ్మం. ఆ బ్రహ్మ అంటే సర్వజ్ఞుడు. ఇక్కడ 3 అవస్థల్లోనే ఉన్నది బ్రహ్మం అంటారు. ఏంటి? నిద్రావస్థ, కళలోని, ఎరుకలోని, గాఢ నిద్రలోని కూడా ఎప్పుడు కూడా బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మ ఉంటేనే అవస్థలు ఉన్నాయి. బ్రహ్మ లేకపోతే ఏ అవస్థ లేదు. బ్రహ్మాత్మ అంచేత ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది అని చెప్తున్నారమ్మ. ఇక్కడ త్రికాలాలలో ఉన్నది అంటే బ్రహ్మమే. బ్రహ్మం సర్వజ్ఞుడు, కాలాతీతుడు, గుణాతీతుడు, రూపాతీతుడు అయ్యున్నాడుగా బ్రహ్మం. బ్రహ్మం అంటే కాలానికి అతీతం, గుణానికి అతీతం. చూసారా? రూపాతీతం, రూపానికే అతీతం. రూపంగా నువ్వు రూపానికి ఆధారం, అది గుణానికి ఆధారం బ్రహ్మం. ఇక్కడ అది కాలానికి అతీతం. కాలమే ఆయన ఆధీనంలో కాలం ఉంటుంది. కాలానికి అతీతం, గుణానికి అతీతం. చూడండి, రూపానికి అతీతం. ఈ రూపానికి అతీతంగా నా లోపల రూపానికి అతీతంగా ఎవరున్నారు? బ్రహ్మ ఉన్నారు. బ్రహ్మ వల్ల నీకు జరుగుతుంది. కాలానికి ఆధారం ఈ సృష్టి స్థితిలో అయితే కాలానికి ఆధారం బ్రహ్మే కదా. ఆ బ్రహ్మాధారంతో కాలం జరుగుతుంది కదా. అది ఇక్కడ ఇవన్నీ కూడా గుణాలకి, నువ్వు గుణాలు తయారవుతున్నాయి. నీ లోపల బ్రహ్మ ఉండబట్టే కదా నీ గుణాలు తయారవుతున్నాయి. గుణాలకు ఆధారం బ్రహ్మ.
గుణ అతీతం, గుణానికి కూడా అతీతంగా ఉంది. గుణాలు ఆయన కాదు, రూపం ఆయన కాదు, అది కాలం ఆయన కాదు, కాలానికి కూడా అతీతం. కాలం కూడా ఆయన ఆధీనంలోనే ఉంటుందని చెప్పడానికి ఇవన్నీ కూడా బ్రహ్మంలోనివే. ఈ జన్మలోనే బ్రహ్మమే నీ స్వరూపంగా కనుగొన్నావు కాబట్టి అలా ఉండిపో. నీకు తెలిసింది కదా, ఈ సత్సంగానికి వచ్చావు, ఏమని జరిగింది? ఈ జన్మలోనే బ్రహ్మమే నీ స్వరూపం, బ్రహ్మమే నిజం, ఆ బ్రహ్మమే నాలో ఉన్న బ్రహ్మమే అసలు నేను. బ్రహ్మమారి చెప్పారు కదా, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంది? నిన్ను నువ్వు తెలుసుకోన్న దానికి ఆయన చెప్పిన దానికి అమ్మ జవాబుగా నువ్వు బ్రహ్మానివి రాని నీకు అర్థమైందాగా ఈ జన్మలోనే బ్రహ్మమే నీ స్వరూపంగా కనుగొన్నావు కదరా, కనుగొన్నామని తెలుసుకున్నావు కదా. కాబట్టి అలా ఆ సాధనలో ఆ ఎరుకుతోటి, ఆ ధ్యాస ధ్యానాలతోటి, ఆ ఆచరణతోటి అలా ఉండిపో అంటే చెబుతున్నారమ్మ. ఎక్కడ అమ్మ సత్సంగులు, నేను బ్రహ్మమును సర్వాతీతుడను. నీ ధ్యానం నీ ధ్యానంలో నీవు ఒంటరివే. నేను బ్రహ్మమును సర్వాతీతుడను, సర్వానికి అతీతుడను. నేను బ్రహ్మాన్ని, అన్నిటికీ అతీతం. నాకు దేనితోటి నేను అన్నిటికీ అతీతం అంటే అన్నిటికీ ఆధారం. నా ఆధీనంలో అన్ని ఉన్నాయి. రాజంటే అలాగా దేశానికి ఆయన చేతిలో ఉంటుంది, ఆయన కనుసైగల్లో అంతా నడుస్తుంది. అవునా కదా? మరి అలాగే నేను బ్రహ్మం, ఈ సర్వానికి ఆధారం నేనే, వీటన్నిటికీ ఆధారం నేను. ఇట్లాంటి నడిపించుకోండి అన్ని నా ఆధారంతోనే ఉంటాయని చెప్తున్నారు. నీ ధ్యానంలో నీవు ఒంటరివే. ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఒంటరిగా ఉంటావు. ఒంటరి అంటే ఒక్కటే అంటే ఏమవుతుందంటే, మన ధ్యానంలో ఇక్కడ నామరూప గుణాలన్నీ కనుమరుగైపోతాయి. మరి ఏమవుతుంది? ఆ బ్రహ్మంలో అంతటా ఉన్న నాలో బ్రహ్మంతో ధ్యానం చేస్తాం కదా, ఆ బ్రహ్మం ఏమవుతుంది? అంతటా ఉన్న బ్రహ్మంలో లైన్ అయిపోతుంది. ఒంటరి అంటే ఒక్కటైపోతుంది. ఒంటరి అంటే ఇంకోటి కాదమ్మా, అంతా ఒకటై ఆ లైవ్ అయిపోతాం. అంతా అంతటా ఉన్న బ్రహ్మంలో నువ్వు ఆ ధ్యానంలో నీ నిజస్థితి నీకు తెలుస్తుంది. బ్రహ్మం అంటే ఏంటో తెలియాలంటే ధ్యానమే. ధ్యానం తప్పింది అన్ని తెలుసుకోవటమే. ఈ శబ్దం అంతా కూడా ఈ సత్సంగం అన్ని తెలుసుకోవటమే, శోధించడమే, తెలుసుకోవడమే. సాధన అంటే ధ్యానమే. సాధించి నువ్వు అది అవ్వాలి అంటే ఏమవ్వాలి? ధ్యానమే. ఆ ధ్యాన స్థితి వచ్చిన తర్వాతే ధ్యానంలో నువ్వు అనుభూతి పొంది అనుభవం పొందిన తర్వాతే, ఆనందం పొందిన తర్వాతే అప్పుడే నీకు అందరికీ పంచి శక్తి యుక్తి అప్పుడు వస్తుంది. కానీ అప్పుడు దాకా నీకు విద్యార్థివే. నువ్వు ధ్యాన మనోమౌనంలో నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు, ఆ ధ్యానంలో నువ్వేంటో నువ్వు తెలుసుకున్నప్పుడు, దాని యొక్క అనుభూతి పొందినప్పుడు, ఆ పవర్ నీకు తెలుసుకున్నప్పుడు దాకా నువ్వు అనుకుంటమే కానీ నిన్ను నువ్వు నువ్వు తెలుసుకోలేదు. పూర్తిగా తెలుసుకోవాలంటే నీ పవర్ అంటే ధ్యానమే. ఆ ధ్యానంలోనే నీ యొక్క బ్రహ్మం అంటే ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ఆ ధ్యానంలో మనసు, ఇంద్రియాలు, దేహాలన్నీ ఆగిపోతాయి. అప్పుడు నువ్వేంటో నీకు తెలుసు. నీ తప్పకుండా అందరికీ సాధ్యమేది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు? నీ ధ్యానంలో నీవు ఒంటరివే. నువ్వు ఆ ధ్యానం చేసినప్పుడు నీకు ఎవరు అవసరం లేదు. ధ్యానం మనోమౌనం అలా హాయిగా అలా ఉండిపోతాం. ఒంటరి అంటే దేహం ఉండదు, మనసు ఉండదు, ఇంద్రియాలు ఉండదు, దేహ భావన ఉండదు. ఏమైపోతుంది? ఒక్కటే బ్రహ్మం. ఆ బ్రహ్మంగానే ఉంటాం. ఆ బ్రహ్మంగా ఉన్నప్పుడే నీకు ఆ అనుభూతి దొరుకుతుంది. అది అమ్మ చెప్పింది. చూడండి, ఏకాత్మగా అలా ఉండు. అది అలవాటైతే నీకేమీ ఉండదు. చక్కగా అలా ఏకాత్మగా నేను బ్రహ్మాన్ని అనుకుంటే అలా హాయిగా ఆనందంగా అలా ఉండటం అలవాటు చేసుకో. అభ్యాసం వల్ల అన్నీ అవుతాయి. ఒకసారి వచ్చేది కాదు. ఒకసారి మనం సత్సంగానికి వస్తే ఇక్కడికి చూడండి, నేను అయితే 8 సంవత్సరాలకు వస్తున్నాను. మరి ఒక రోజు వచ్చేదా ఇది జరుగుతుంది. కానీ ఇది అభ్యాసం ఆఖరి శ్వాస వరకు ఉండాలి. అమ్మే నేను ఆఖరి శ్వాస వరకు విద్యార్థిని అంటారు. ఆవిడే విద్యార్థి అంటారు. మనమెంత? ఆవిడ గురువుని అంటారు. నేను విద్యార్థిని.
ఆఖరి శ్వాస వరకు అందరూ తెలుసుకోవాల్సిందే. ఆఖరి శ్వాస వరకు మన విద్యార్థులమే. తెలుసు అన్నావా అంటే అహంకారం అక్కడి నుంచి తెలియబడదు, నువ్వు ఉండలేవు. ఇక్కడ ధ్యానం ఎప్పుడు శాంతంగా, సహనంగా, ఎంతో ప్రేమగా, దయగా, జాలిగా, అన్ని లక్షణాలతో ఆయన ఒదుగుతా ఏమీ తెలియలేనట్టుంటాడు, చేసి చేయలేనట్టుంటాడు, చక్కగా అలా బ్రహ్మంగా ఉంటాడు జ్ఞాని. అది జ్ఞాని యొక్క లక్షణం. అది అలాగే అంటున్నారు. ఏకాత్మగా అలా ఉండి అది అలవాటైతే నీకేమి, అలాగే అలవాటైందా ఇంకేముందని చెబుతారు. జరగవలసింది జరిగే తీరుతుంది అమ్మంటున్నారు. అరే జరగవలసింది జరిగే తీరుతుంది, జరగదాన్ని జరగనే జరగదు. మరి చూడండి, జరగవలసింది కాబట్టే కదా మరి ఇదంతా కూడా ఇవాళ ఈ కాలమానం ఇలా జరుగుతుందంటే దీనికి మరి ఇలా జరుగుతుంది కాబట్టి జరిగే తీరుతుంది. మరి ఇలా జరగరాదనుకోండి, జరగనే జరగదు. ఇది అన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళే ఉంటుంది. ఆ తర్వాత దీన్ని అయిందనుకోండి ఉండదు కదా, ఇంకెప్పుడు ఉండదు కదా. అలాగా కర్త కర్మ క్రియ మూడు బ్రహ్మమేరా సత్సంగులు. ఈ కర్త కర్మ క్రియ అంటే ఇక్కడ కర్త కర్మ క్రియ అంటే చేసేవాడు చేసి కర్మ అంతా కూడా చేసేది చేయించింది అంత అనిపించింది వినిపించింది అన్ని కూడా అన్ని బ్రహ్మమే అని, మూడు బ్రహ్మమే. చూసారా, ఆ బ్రహ్మంలోనే అన్ని జరుగుతున్నాయి, అంతా కూడా బ్రహ్మలోనే జరుగుతున్నాయని అర్థం అవడానికి చూడండి. నాలో నీలో అంతటా మన చుట్టూ అదే ఉంది. ఆ బ్రహ్మంలోనే మనం ఉన్నాం. అంటే నేను ఆ బ్రహ్మంలోనే అన్ని జరుగుతున్నాయంటే ఆ బ్రహ్మే నా లోపల బయట అంతా ఆయనే ఉన్నాడు, ఆయన అనిపిస్తున్నాడు, అన్నీ అనిపిస్తున్నాడు అని చెబుతున్నాను కదా. మరి మనసు శుద్ధమైపోయిందిరా సత్సంగులు. ఆ మనసు ప్యూరిటీ క్వాలిటీ అయింది. ఎలాగా? సత్సంగ అభ్యాసంలో ధ్యానాలతోటి మనం విశ్వాసం నమ్మకంతో మరి ఇక్కడ కూర్చుంటే, శ్రద్ధగా కూర్చుంటే ఇక్కడ అన్ని ఇంటూ విశ్వాసం నమ్మకంతో మనం రాళ్ళులాగా ఉన్నవాళ్ళు శిల్పాలాగా అయ్యాం అని చెప్తున్నారు. మొత్తం మనసు శుద్ధమైపోయింది, మనసు ప్యూరిటీ అయిపోయింది. అంటే నువ్వు శిల్పంగా తయారైపోయావు. ఎలా తయారయ్యావు? ఇక్కడికి రాయిలా వచ్చింది. మరి విశ్వాసం నమ్మకంతో మళ్ళీ నీలో ఏ గుణాలు ఉండాలో అవి ఉంచుకుంటా, ఏ గుణాలు వదలాలో అవి వదులుకుంటా, నీకు చేర్చుకుంటావు, మార్చుకుంటావు. అలాగా దాన్ని ఆచరిస్తావు, అనుభవిస్తావు. ఇలాగా నీకు అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత చక్కగా అది నువ్వు ఏమన్నారు శుద్ధమైపోయావు. నువ్వు ఎలా మనసు శుద్ధంగా ఎలా ఉండాలో అలా నీకు అర్థమైంది. మనసును శుద్ధి చేసుకున్నావు అని చెప్తానమ్మా. దాని పెత్తనం లేదు. ఇప్పుడు దాకా మనసుతోటి మనం వెళ్ళినప్పుడు దేహభావంతో ఉంటే మనసు ఏం చెప్తే మనసు వెంటాడి మనసుతోటే ఉండేవాళ్ళు. ఆరాటం పారాటంతో ఉండేవాళ్ళు. మొత్తం మనసు అంతా కూడా మరి బ్రహ్మంగా అన్ని జరుగుతున్నాయి. నేను బ్రహ్మంగా అన్ని జరుగుతున్నాయి అంటే బ్రహ్మాత్మంగా అన్ని చేసుకుంటున్నాం. నేను బ్రహ్మాన్ని తెలిసిన తర్వాత నువ్వు చేసిన పని అంతా బ్రహ్మాత్మమే. ఇది చేసేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, అనేది చేసి చెప్పేది అన్ని బ్రహ్మం. బ్రహ్మ అయినప్పుడు నువ్వు అంతా బ్రహ్మాత్మే. చేసేది ఆయనే, చెప్పేది ఆయనే. నాకు తెలుసు బ్రహ్మాత్మ. ఈ దేహం పాత్ర తెలిసిన తర్వాతే కదా నువ్వు బ్రహ్మం అయ్యో. ఈ పాత్ర ఈ నేను అనుకోకుండా మేనుకు ఆధారం బ్రహ్మం. ఆ బ్రహ్మాన్ని ఆ బ్రహ్మం నేననుకుని బ్రహ్మంగా అన్ని చేసుకుంటున్నాను. అప్పుడు ఏంటిరా? కర్మ లేదు, జన్మ లేదురా సత్సంగులు. అలా చేసుకుంటున్నాను కాబట్టి మనకి కర్మ జన్మ రెండు లేవు అని చూస్తున్నారు అమ్మ. ఎంతమందిలో ఉన్నా, ఎన్ని జరుగుతున్నా నాలో నేను బ్రహ్మంగా ఉంటున్నాను. నాతో నేనంటే బ్రహ్మంతో బ్రహ్మంగా, బ్రహ్మంలో బ్రహ్మంగా, అలా బ్రహ్మంగా ఉంటున్నాను సత్సంగులు అని చెప్తున్నారు అమ్మ. ఇక్కడ అమ్మ ఎలా ఉంటున్నారు అంటే చెప్తున్నాను అనమాట. నేను ఎంతమందిలో ఉన్నా, ఎన్ని జరుగుతున్నా బ్రహ్మంలో బ్రహ్మంగా, నాలో బ్రహ్మంగా, నేను బ్రహ్మంగా ఉంటున్నాను.
నేను బ్రహ్మంగా ఉంటున్నాను, సత్సంగులందరూ కూడా బ్రహ్మంగా నేను ఎలా ఉన్నానో అలాగే వాళ్ళు కూడా చక్కగా ఉంటున్నారు కాదు ఉంటారు, చివరి దాకా చెప్తున్నారు. అన్న ప్రతిక్షణం అది. అన్ని బ్రహ్మమే, సర్వం బ్రహ్మమే, సకలం బ్రహ్మమే, అండ పిండ బ్రహ్మాండమంతటా బ్రహ్మమే ఉందిరా. అలా బ్రహ్మంగా నేను అలా ఉన్నాను. అండ పిండ బ్రహ్మాండం అంతా నేనే అని అంటారు కదమ్మా. అది అలాగే బ్రహ్మ అలా ఉంది అంతే, దాని లక్షణం అంతే. అండ పిండ అంతా అణువు 14 లోకాలు అది అంతా కూడా విశ్వం అంతా బ్రహ్మమే. విష్ణు బ్రహ్మ అవ్వాలని మనం అనుకుంటాం, అదే ఇప్పుడు జరిగేది అది, అయ్యేది అది అవుతుంది. విశ్వం అంతా ఎలాగే గదగలుగుతుందో చూడండి బ్రహ్మ. ఎందుకంటే ఇదంత గొప్ప విద్యమ్మా. ఈ విద్య పౌరు అలాంటిది, దీని పౌరు అలాంటిది, దీని శక్తి అలాంటిది. అంచేత దీనికి ఇక్కడ మనకి ఎలా జరుగుతుందంటే కారణం విద్యమ్మ. ఇక్కడ చెప్తున్నాను వినండి. అమ్మంటున్నారు మన 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 మంత్రం, మనం ఈ మంత్రం ఏంటనుకుంటున్నారు? అరే నేను బ్రహ్మ, నేనే అంత, నేను బ్రహ్మాన్ని, నేనే అంత అంటే అంతటా నేనే ఉన్నాను, నేను బ్రహ్మాన్ని, నాలో ఉంది బ్రహ్మ, నేను బ్రహ్మాన్ని, అంతా బ్రహ్మమే. ఈ నామరూప గుణాలన్నీ నాకు నేను చూడను, నాకు అవసరం లేదు, ఇవన్నీ మార్పు చెందేది. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమంటున్నారు? ఈ దేహమే ఏమో పాత్ర అన్నప్పుడు ఇంక ఇవన్నీ పాత్ర, ఇవన్నీ ఇంకేమైపోతాయి? ఇక్కడ ఈ దేహమే మార్పు చెందుతుంది, ఇది ఒక పాత్ర, ఇది జడ పదార్థం అని నీకు అర్థమైన తర్వాత నీకు ఇంకా ఏం కావాలమ్మా? ఇంకేమి అక్కర్లేదు. ఇది నీకు అర్థమైంది కదా. మన మంత్రం ఏంటనుకుంటున్నారు? మనం ఎప్పుడు మంత్రం ఏం మంత్రం? నేను బ్రహ్మాన్ని, అక్కడ స్థిరపడిపోవాలి. నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను, ఈ దేహం ఒక పాత్ర, ఈ పాత్రకి ఆధారం ఏంటి? బ్రహ్మం, అది నేను. నన్ను ఇప్పుడు ఈ మాట్లాడేది లోపల నాలో ఉన్న బ్రహ్మం మాట్లాడింది, నాలో ఉన్న బ్రహ్మ వినమంటాంది, అనమంటాంది, చూడమంటాంది. అన్ని క్రియలు పంచభూతాలతో చేసి అన్ని బాహ్యంగా అన్ని చేతులతోటి కాళ్ళతో అన్ని చేసేదంతా లోపల ఆ బ్రహ్మాధారంతోనే జరుగుతుంది. అంచేత ఇవన్నీ కూడా మనం చక్కగా మనం అది మనం అలా ఉండిపోవాలని చెప్తారు అమ్మ. బ్రహ్మాత్మం అమ్మ భావంతో ఉండబట్టి మనకి ఏ క్షణమైనా ఒక్కలాగే ఉంటుంది. రేపు గురుకోవాలని లేదు, ఈ వేళని లేదు. సో ఎప్పుడు కూడా చూడు, మనం సత్సంగం పెట్టుకున్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. ఈరోజు ఆ రోజు నాకు లేక చిన్నప్పటి నుంచి ఒకేలా ఉండబట్టి విశేషమని ఏమి ఉండదు. ఉన్నదంతా బ్రహ్మైనప్పుడు ఏ క్షణమైనా బ్రహ్మలో ఉంటుంది. కాలంలో అన్నీ ఉన్నాయి, పరమాత్మగానే ఉండగలరు. యోగ తత్వోపనిషత్తు దర్శయేత్ సామర్థ్యం దర్శనం వీర్యవత్తరం స్వల్పం వా బహుదా దుఃఖం యోగినవ్యదతే తదా. యోగి తన సామర్థ్యమును, మహిమాన్వితమైన వ్యక్తిత్వం అన్యులకు చూపరాదు. ఎప్పుడైనా ఎవరైనా అందరిలో మామూలుగా ఉంటున్నాం. ఎప్పుడైనా ఇందువల్ల ఎప్పుడైనా మామూలుగానే అందరిలాగే మనలోనే బ్రహ్మ ఉంది, అందరిలాగే మనుషులా పుట్టాం. ముందు తెలియబడ్డది మనకి, పరమాత్మ మిగులుతున్నాం. చూడు మరి ఎలా రాశారు. యోగి తన శక్తి సామర్థ్యములను, మహిమాన్వితమైన వ్యక్తిత్వమును
అన్యులకు చూపు రాదు. చూపించాలంటే డబ్బే కదా. నీకు ఎప్పుడైతే డబ్బు ఉందో బాహ్యంగా లక్ష్మీదేవి ఉండదంట. బాహ్యంగా డమ్మంగా ఉంటే లక్ష్మీదేవి ఉండదంట. అవునా? గర్వం ఎత్తుంటే తప్పుకుంటున్న అమ్మవారంట లక్ష్మీదేవి. అలాంటిది జ్ఞాన విషయంలో చూడు, అనేక సంవత్సరాలు తపస్సు చేసి మరి మహానుభావులు గర్వాలు ఉండవు. ఎక్కడైనా ఎవరికైనా గర్వం వచ్చిందంటే పతనానికే కారణం. మరి మనం అందరం ఏకాత్మ స్వరూపం కాబట్టి మనం ఉన్నదే మాట్లాడుకుంటాం, అంతే కదా. కరోనా గురించి కలవటానికి ఎవరూ లేదు, మరి తప్పదు కదా. పిల్లలు చెప్పినట్టు నేను విన్నాను కదా. అంతేగాని ఒకరిని అందామని కాదు, నేనే అంత అయినప్పుడు నాకు అందరూ ఒకటే కదా. గర్వంతో కాదు మనం మాట్లాడేది. ఈ టైంలో జాగ్రత్తగా ఉంటున్నారు. థర్డ్ వేవ్ కూడా వచ్చింది అంటున్నారా. రామకృష్ణ పెట్టేటట్టు ఒకళ్ళు అన్నారు, హాస్పిటల్ అయ్యి ఖాళీ చేయమంటున్నారు గవర్నమెంట్. ఎలా ఉందో చూడు పరిస్థితి. మళ్ళీ ఉధృతంగా ఉంటుందంట. లాక్డౌన్ పెడతారా? పనిచేసేదే అంది, మళ్ళీ ఉధృతంగా ఉందంటండి. ఎందుకు కొన్నాళ్ళు ఇంకా తప్పదురా. 100 సంవత్సరాలకు ఒక్కోసారి ఇలా వస్తాయంట. కొన్నాళ్ళు అయిపోయాక మళ్ళీ మనం బతుకుంటే అందరూ మళ్ళీ మామూలుగా కలవచ్చు, అంతే కదా. నువ్వు బ్రహ్మాను అని ఎవరికి తెలియక్కర్లేదు అని చూస్తున్నారు. ఎందుకు తెలియాలంటరా? మనం బాగా ఉంటే మనకు జన్మలు ఉండవు. ఎవరో గురించి మనకెత్తుకో, మనకు జన్మ లేకుండా చేసుకోవటం ముఖ్యం కదా. స్వల్పమైనను అధికమైనను కానీ దుఃఖము కలిగినప్పుడు యోగి వ్యర్థం. చిన్నదైనా పెద్దైనా బ్రహ్మాత్ముడే. యోగికి రెండు బ్రహ్మంలో ఉందని తెలుసు కాబట్టి ఏదైనా బ్రహ్మే అనుకుంటాడు. ఏదైనా మరి ఒక్కలో ఏమైంట్రా, సత్సంగులే శుభ్రంగా ఉండగలేదు. మరి ఆనాడు నుంచి ఉన్నదే చదువుతున్నాం. అనుభవం అంతా బ్రహ్మం చదువుతాను, అంతే కదండి. దేహంగా పంపాడు, అనుభవంతో చెప్తున్నాడు. తతో రహస్యుపానిష్ఠా ప్రణోమృతమాత్రయ జపేత్ పూర్వాచితానాం పాపానాం నాశహేతవే. యోగి ఏకాంతంగా కూర్చుని పూర్వాచితములైన పాపము నశింపజేయట కొరకే ప్రణవ మంత్రము చెప్పించు. ప్రాణాయామం చేయటం ఎన్ని ఎందువల్లంటే అమ్మా, ఎవరైనా సాధనలో లోపం చేసుకుంటే మరి మామూలుగా వచ్చిన మనస్సు ఏం చెప్తుంది? ఎవరైనా సరే పరమాత్మగా ఉంటే లక్ష్యంలో ఉన్నాం కాబట్టి 24 గంటలు దాని అందే పెట్టుకుని బతికేస్తున్నాం. ఆఖరి వరకు బతకాలని యోగులందరూ జీవించాలని ఎందుకంటాము? ఉన్నదంతా బ్రహ్మం తప్ప రెండోది లేదని చెప్పుకుంటున్నాం. కానీ అందరూ ఒకరికొకరు గౌరవించుకుంటాం. అందరూ ఆశీస్సులు మనకు. ఆఖరి శ్వాసకు వినయ విధేయతతో ఉన్నప్పుడే పరమాత్మగా ఉండగలుగుతాం, జీవన్ముక్తిగా మిగలగలుగుతాం. జీవించుండగా జీవన్ముక్తులుగా ఉండాలని కదా. సర్వ విఘ్నహరో మంత్ర ప్రణవ సర్వదోషా. ప్రణవ మంత్రం ఓంకారం సర్వ విఘ్నమును నశింపజేయింది, సమస్త దోషమును తొలగించినది అయ్యింది. మరి అకారం ఉకారం అకారం ఓంకారంతో అలా ఓంకార సత్యంతో యద్యత్ పశ్యతి చక్షుర్భ్యాం తత్తదాత్మేతి భావేత్. మంజుడు నేత్రములతో దేన్ని చూసును
అది ఎంతయో ఆత్మే అని భావించు. దేనిని నేత్రములతో దేనిని అలా చూసేదంతా ఏంటి చెప్పు? కళ్ళు తెరిచి చూస్తున్నావురా, కళ్ళు తెరిసే దేనిని చూస్తున్నాను, దేనిని చూసినా చూస్తున్నావు అదంతా ఆత్మే. మరి కళ్ళు తెరిచి ఇలా ట్రైనింగ్ అయ్యి ఆత్మే ఉన్నదంతా నేనే అన్నాక ఇంకేముంటుంది. యద్యత్స్పృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మేతి భావేత్. చెవులతో ఏదేది విన్నో అదంతయు ఆత్మే అని భావం. చూసేదాత్మ, చెప్పేదాత్మ, వినేదాత్మ, తినేదాత్మ అని మనం చెప్పుకున్నాం కదా. ఉన్నది బ్రహ్మే, బ్రహ్మలోయే కదా అన్నీ. అదే మహానుభావుడు చెవులతో ఏదేది విన్నో అది ఎంతయో ఆత్మే అని భావించాడు. యదా మూడు యదా మూర్ఖు యదా బదిర ఏవ తదా వర్తేత లోకస్య స్వసామర్థ్యస్య గుప్తయే. అంతే కదా. యోగు లోకమునకు తన సామర్థ్యము తెలుపక గోప్యంగా నుంచుకొనుట కొరకై మూడుని వలను మూర్ఖుని వలను చుట్టుకాని వలను మెలగదు. మరి మా చిన్నప్పుడు మరి అప్పుడే ఎవరికి తెలియకూడదు మన ధ్యానం అని మా అమ్మ మా బాబాయ్ అది ఎవరికి తెలియదు. వెళ్ళాక ఈయనకి తెలియదు. పిల్లలకంటే నేను పనిచేసే పిల్లలు వాళ్ళకి మా పాప రఘుకి వర్షకి పనిచేసే పిల్లలకే తెలుసు. ఎందుకంటే వాళ్ళు మరి ఇంట్లోని వెళ్ళేనప్పుడు ఏంటి రాత్రి వాళ్ళు ఎలా కూర్చున్నాను, ఈయన ఎత్తుకు పడుకోవచ్చు కదా, నడుములు అవుతుందంట. అలా ఎల్లవేళ అంటే ఇంకో గదిలోకి వెళ్ళిపోయేదాన్ని. ఇంకో గదిలోకి వెళ్ళకపోయినా ఆ గదిలో అయినా నేల మీద కూర్చుంటాను. 24 గంటలు పరమాత్మగా ఉంటున్నారా. ఓ నిద్ర అయిపోనిచ్చి అదే పని. అదే మరి ఆనాడు నుంచి అదే పని కాబట్టి అలాగే స్టాండర్డ్గా ఉండగలుగుతాం, చెప్పగలుగుతున్నాం. అంతే కదా. లేకపోతే మనం చేయింది ఎలా చెప్పగలుగుతాం? తెలియనకూడదురా, ఎవరికి తెలియదు. శిష్య స్వస్య కార్యేషు అసలు శిష్యాచ స్వస్వకార్యేషు ప్రార్థయంతి న సంశయః తత్కర్మ వ్యగ్రహ స్వభ్యాలు స్వభావ్యాసే విస్మృతో భవేత్. శిష్యులు తమ కార్యములకే నిక్కముగా గురువుని ప్రార్థించదు. అంతే కదా. అట్టితరి ఆయా కార్యక్రమంలో మునింగినచు యోగు తన యొక్క యోగాభ్యాసం మర్చిపోయింది. ఎవరు ఏదడితే ఇంకా దాంట్లోనే వెళ్ళిపోయారు అనుకోరా. నువ్వు పెళ్ళికి రమ్మన్నావు అనుకో, ఎంతవరకు నీ కట్టె కొట్టే తెచ్చిన అలా చూసి వచ్చాను. ఇంకా నీ అన్నీ నేనే బాధ్యతగా కూర్చున్నానా ఎప్పుడైనా? మీ పిల్లలు మనోళ్ళప్పుడు వచ్చాం కదా. మీ నాన్న గోదానం అంటే వచ్చాను లేదా? అది ఇందువల్ల అలా టైంకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాం. లేకపోతే మమేకం అయిపోతే ఏమవుతుంది? బ్రహ్మాన్ని మర్చిపోయినట్టు. ఎంతసేపు తాత్కాలికంగా అలా వెళ్ళేలా వచ్చింది. మరి పెళ్ళిళ్ళకి వెళ్ళినా మన సత్సంగులు మరి పెళ్ళిళ్ళకి రమ్మన్నప్పుడు వెళ్ళినా అలా వెళ్ళేలా వచ్చింది. ఏదైనా అంతే. ఎందువలన ఒకే నిమిత్త మాత్రంగా ఉండాలి తప్పించి, లేకపోతే వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో మునిగిపోతే అదే అంటున్నారు. యోగి తన యొక్క యోగాభ్యాసాన్ని మర్చిపోతాడు కదా. అవి స్మృత్య గురువుర్వాక్య మర్చేతహర్నిశం. గురువు యొక్క వాక్యంను మర్చిపోక రాత్రి పగల్లో దాన్ని బాగా అభ్యసించాలి. నాలో ఉన్న సద్గురువుతో నేను ఉండగలుగుతాను. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను దివ్యామృతం పుస్తకంలోది అందరిపై ఆ మహానుభావుల పుణ్యం అంటే ఈరోజు అందరూ ఇలాగ సత్సంగం చేస్తామంటే వారు గృహస్థాశ్రమంలో
మరి పంపినందుకు గృహస్థాశ్రమంలో ఉండి మనం చేసుకోగలం. అనభ్యాసవత చైవ వృధా గోష్ఠ్యాన సిద్ధ్యతి తస్మా సర్వ ప్రయత్నేన యోగమేవ సదాభ్యసేత్. అభ్యాసము లేనందువలన వృధా గోష్ఠుల వలన యోగము సిద్ధింపదు. అభ్యాసం లేకపోతే సిద్ధించదు. అవునా కదా? నువ్వు రోజు రాబట్టి మా పిల్లలు కూడా నేను చంటున్నానే అమ్మ చంపడుతుందని నువ్వు కొద్దిసేపు నేను కొద్దిసేపు మన ఇద్దరికి ఒప్పుకున్నారు. అభ్యాసం లేనందువలన వృధా గోష్ఠుల వలన యోగము సిద్ధించదు. వృధాగా కౌలు చెప్పుకుంటే ఎలా సిద్ధించింది? అంతేనా? అభ్యాసం లేకపోయినా మరి మామూలు కౌలు చెప్పుకుంటే ఎక్కడ ఉంది? కాబట్టి యోగి సర్వప్రయత్నంతో యోగమునే సదా అభ్యసించాలి. యోగంతో ఎల్లవేళ్ళ ఉండాలి. ఏదో ముఖ్యమైన దానికి ఇలా వెళ్ళి అలా వచ్చింది. నేను మామూలుగా బయట వాటికి కూడా వెళ్ళిపోయేప్పుడు ఉండను, పాతుపోయినట్టు. నారాయణం దేవం శుద్ధం కిరీటం శుద్ధ స్వర్గ సంకాసం పేతవాసం మచ్చుతం ధారయేత్ పంచ ఘటకా సర్వ పాపై విముచ్యతే. 4 బాహువులను కిరీటమును కలవారును శుద్ధ స్ఫటికము వలె ప్రకాశమానుడును పీతవస్త్రధారియు అచ్యుతుడును దేవుడును అగు నారాయణ్ణి స్మరించుచు 5 గడియలు ధారని అనర్చించు యోగి సమస్త పాపము విడివడు. సమాధి సమతావస్థ జీవాత్మ పరమాత్మ సమత్వ స్థితి సమాధి అని చెప్పబడి. మా చంటి మీరు చేసేసుకొని నాకు ఇలాగా కూర్చుంటారు. దాన్ని ఎలా ఇవన్నీ అలా తిప్పమ్మా సురేష్. మీరు మీ పని చేసేసుకుంటే చేసేదంతా కరెక్ట్ అని ఉపనిషత్తులో తెలియజేస్తున్నారు. బ్రహ్మే అంత సమాధి సమతావస్థ జీవాత్మ పరమాత్మల సమత్వ స్థితి. జీవాత్మ పరమాత్మల సమస్త స్థితి. సమాధి అని చెప్పబడుతుంది. పూర్వ ప్రీతస్థం నిష్పీద్యముదామస్మృతి యస్మాజ్ఞాతో భగాత్పూర్వం తస్మిన్నేవ భగే రమన్. సంసారమున జీవుడు పూర్వం తాను పాలు త్రాగిన స్థానమునని మర్దించి సంతోషపడుతుంది. తాను పూర్వం పుట్టిన యోనిందే రమించింది. పుట్టాసా పరమాత్మే జీవ లక్షణాలతో ఉన్నప్పుడు పుట్టాసా యా మాతా స పునర్భాగ్య యా భార్య మాతరేవ హి యః పితా స పునః పుత్రో యః పుత్రాః స పునః పితా. ఎవరైతే పూర్వము తల్లి ఉండదు
ఆమె మరలా భార్య అవుతుంది. చూడండి, మనకు తెలియదు. ఎవతే పూర్వము తల్లి అయి ఉండదు, ఆమె మరలా భార్య అవుతుంది. ఎవతే పూర్వం భార్యగా ఉండేను, ఆమె మరలా తల్లి అవుతుంది. పూర్వము ఎవరు తండ్రి అయి ఉండేను, అతడు ఇప్పుడు కొడుకుగా అవుతుంది. పూర్వము కొడుకుగా ఉన్నవాడు ఇప్పుడు తండ్రి అవుతుంది. తండ్రి ఎవరంట పూర్వం తల్లి అయితేనంట మరలా భార్య అవుతారంట. ఎవరైతే భార్యగా ఉన్నారో మళ్ళీ తల్లి అవుతారు. పూర్వం తండ్రి అయిన వాళ్ళంటే కొడుకుగా మళ్ళీ కొడుకుగా ఉన్నవాడు తండ్రి అవుతారు. చూడు, మనకు తెలియని ఎన్నో ఉన్నాయనే మరి బ్రహ్మ మనకి తెలియజేస్తాం. ఏం సంసార చక్రేణ కోప చక్రే ఘటాయివ భ్రమంతో యోని జన్మాని శ్రుత్వా లోకం లోకస్తమస్మృతే. ఈ ప్రకారంగా కోపచక్రం నందు ఘటన వలె సంసార చక్రం నందు జీవుడు తలుపుని జన్మలను ఎత్తుచు పరిభ్రమించున్నాడు. ఇదో కోపచక్రం ఉంటాం. చక్రం నందు కాలచక్రంలో ఘటనలో లే పాత్రలో ఇది సంసార చక్రం నందు జీవలక్షణాలతో అలా తలుపుకుని జన్మలను ఎత్తుచు పరిభ్రమించున్నాడు. కావున యోగాభ్యాసం ఆత్మచింతన ధర్మోపాయం అవలంబించి ఈ సంసార చక్రం నుండి తప్పించుకొని మోక్షం యోగాభ్యాసం చేసి ఆత్మచింతనతో మనం ఉన్నప్పుడే తరుణోపాయం మనకి తెలియదు. ఆత్మ బోధోపనిషత్తు. ఆత్మ బోధోపనిషత్తు. ఓం ప్రత్యేగానందం బ్రహ్మ పురుషం బ్రహ్మస్వరూపం స్వరూపం అకార ఉకారం అకార ఇత్యక్షరం ప్రణవం తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాలు. ప్రత్యేగానంద రూపుడు నువ్వు. ఇంక ఈ లైట్ కట్టాను, సూట్ లైట్ కట్టు. ప్రణవస్వరూపును నాకు పురుషుడే బ్రహ్మ. బ్రహ్మ ప్రత్యేగానంద రూపుడు ప్రణవస్వరూపుడు నాకు పురుషుడే బ్రహ్మ. అకార ఉకారం అకారము మూడు అక్షరముల సంయోగమే ప్రణవం. ప్రణవం అంటే అకార ఉకారం అకారం చెప్పుకున్నాం కదా, అదే ఓంకారం అని. అట్టి ఓంకారం ఉచ్చరించి జన్మ సంసార బంధం విడివడుతున్నాడు. నివృత్తోపి ప్రపంచో మే సత్యవద్భాతి సర్వదా సత్పాదౌ రజ్జు సత్యేవ బ్రహ్మ సత్యైవ కేవలం. ప్రపంచం వాస్తవంగా ఉందా? తామం దాన్నే ఉందా? ప్రపంచం వాస్తవంగా లేనప్పటికీ ఉన్నదాని వలే కనిపించింది. ప్రపంచం ఉందే అంటే ఉందా, లేదు అంటే లేదు. చూడు మరి, ప్రపంచం వాస్తవంగా లేనప్పటికీ ఉన్నదాని వల్లే కనిపించింది. జగత్తు విద్య అని తెలుస్తున్నాం కదా. బ్రహ్మసత్యం సర్పాదనందు రజ్జు సత్వములే కేవలము బ్రహ్మసత్వమే చెప్తారు, అంతే కదా. అద్వయ బ్రహ్మ రూపేణ వ్యాప్తోహం వై జగత్ ప్రేమ బ్రహ్మాదికేట పర్యంతం ప్రాణినో మై కల్పితా. నేను అద్వయ బ్రహ్మ రూపంలో లోకములందు వ్యాపించి ఉన్నాను. మొత్తం అన్ని లోకాలు తానే కదా, ఈ నిరాకారమే కదమ్మా. ఎక్కడ చూసినాను బ్రహ్మదేవుడు మొదలుకుని కీటకము వరకు గల ప్రాణులన్నీ నా ఎందు కల్పింపబడి అని. మరి జ్ఞాని మొత్తం జ్ఞానులే కదా, ఉపనిషత్తు అంతా జ్ఞానులే అనుభవం కదా. విషయానందవాంఛామే మా భూతానంద రూపతః దారిద్ర్యాస యదా నాస్తి సంపన్నస్య తదా మమ. ఆనంద స్వరూపుడనైన నాకు విషయానంద వాంఛ కలుగుకుంటుండగా
ధన సంపన్నులకు దారిద్ర్యాస కలగనేరు కదా. ఆనంద స్వరూపునైన నాకు విషయానంద వాంఛ కలగకుండా విషయాలేందు వాంఛ ఎంచుకొస్తుందమ్మా. ఎందువలన నేనే బ్రహ్మనే. నేను విషయవాసన వదిలే కదా పరమాత్మగా ఉండగలుగుతున్నాము కదా. అలా ఉంటున్నాం కాబట్టి మహానుభావులు అందరికీ నమస్కారం. నిజంగా ఎంతో శ్రద్ధతోటూ వింటా, ఎంతో శ్రద్ధతో H1 న్యూస్ డివోషనల్ బ్రహ్మ అమ్మ అల్లూరి మరి ఆ పాప పెడతాంది. సబ్స్క్రైబ్ 508 మంది, ఈడేమో 435 మంది ఈడు పెట్టాడు. కాదు ఇద్దరు కృషి వలన ఈ రోజున చక్కగా జరుగుతాను. రామకృష్ణ పాప కాదు మరి శ్రద్ధ పెడుతున్నారు, ఎంతమందికి చూపిస్తున్నారు. మరి బ్రహ్మానందే నిమగ్నస్య విశ్వాసాన తద్భవేత్. బ్రహ్మానందం నందు నిమగ్నైన వానికి విశ్వాస కలగనేరు. విషయాల మీద ఆసక్తి ఉందా ఇది అందవుతుంది అన్నాక. విషం దృష్ట్వా అమృతం దృష్ట్వా విషం త్యజతి బుద్ధిమాన్ ఆత్మానమపి దృష్ట్వా ఆత్మానం త్యజామ్యహం. విషయమును చూసి అమృతమును చూసి బుద్ధిమంతుడు విషయమును వదిలివేసి మరి ప్రతిదీ పద్యాయి బట్టే కదంటారు. అందరి సహకారంతో సత్సంగా ఎలా జరుగుతుందిరా? పరమాత్మ ఎలా చేస్తున్నాడు, అందరి కోసం చేస్తున్నాడు. మరి ఇంట్లో ఉన్నదాన్ని నాకేం తెలుసు? నిజమే కుటుంబం. అలా మన అందరం కూడా ఒకే కుటుంబంలో ఇంకా ఏదైనా అవును కాదు అనుకుంటాం. అసలు ఆ భావన లేకుండా అందరూ ఎలా ఉండగలుగుతున్నాం అంటే పరమాత్మ దయ. ఆత్మను గాంచి అనాత్మను విన్నాడు. ఆత్మతత్వంతో ఉంటాం. అక్కర్లేని మనకి ఎందుకని తెలుసుకున్నాం కాబట్టి అనాత్మ యొక్క విషయాన్ని ఆత్మే నేను, ఆత్మే నేనని పరమాత్మే నీ తెలుసుకున్నాం కదా. గత అవభాసకు భానుర్ఘటనాశేన నశ్యతి దేహ అవభాస సాక్షి దేహ నాశేన నశ్యతి. ఘటమును ప్రకాశింపజే సూర్యుడు ఘటము నశించే నశింపడు. అప్పుడు ఒక కుండలో ఆ సూర్య భగవానుడికి తెలిసి కుండ తీసేస్తున్నది మాత్రం సూర్యుని యొక్క కాంతి తగ్గుతుందా? ఆయన ప్రభావం ఆయనదే. మనం ఏ పాత్రలో పెడితే ఆ పాత్రలో మన నీళ్ళు చూడు ఎంత వేడెక్కిపోతాయి. అట్లే దేహమును ప్రకాశింపదే సాక్షిన ఆత్మ దేహము నశింపదు. నమే బంధు నమే ముక్తి నమే శాస్త్రం నమే గురు మాయా మాత్ర వికాసత్వ మాయాతీతోహమద్వయా. నాకు బంధం లేదు, మోక్షం లేదు. నాకు బంధం లేదు, మోక్షం లేదని చెప్తున్నాను కదా. అలా మన అందరికీ ఏమీ లేదురా, బంధం లేదు. ఉన్నదంతా బ్రహ్మేనప్పుడు బంధం ఏంట్రా? బంధం లేదు కాబట్టి విడుదలగా ఉన్నాం కాబట్టి పరమాత్మ. ఇంకేముంటాయి? శాస్త్రము లేదు, గురువు లేడు. ఇది ఎంతయో మాయా విలాసం. నేను మాయాతీతుడైన అద్వయాత్మ. బంధము ఉంటే మోక్షం కావాలన్నా, బంధం లేదు, మోక్షం లేదు. ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మం తప్ప రెండోది లేదు అని తెలుసుకున్నాం. ప్రాణాచలంతు తద్ధైర్మై కామైర్వాహన్యతాం మనః స్వభావానంద పూర్ణస్య మమ దుఃఖం కథం భవేత్. ప్రాణములు ఆ ధర్మములతో చెల్లించుగాక. పంచ ప్రాణాలు, పంచవాయువులు అన్నీ కూడా షట్చక్రాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, స్థూల సూక్ష్మ కర్మేంద్రియాలు అన్నీ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, వాటిలోనే ఉండాలి అని చెప్తుంది. మనస్సు
కామము చే ఆత్మొద్ద ఆత్మానంద పరిపూర్ణుడు నాయన. నాకు దుఃఖం ఎట్లు కలుగును? నేను ఆత్మని, నాకు దుఃఖం ఏంటి? దేహమే కదా మరణించింది, నాకు దుఃఖం లేదు. ఆత్మానమంజసావేది వాప్య జ్ఞానం కలాయితం కర్తృత్వం అపి నష్టం కర్తవ్యం వాపున క్వచిత్. నేను ఆత్మను వాస్తవంగా తెలుసుకుంటుంది. అజ్ఞానం ఎచ్చటికో పారిపోయింది. నా కర్తృత్వం కూడా నశించింది. చేయాలని కానీ చేయలేదని కానీ ఏదైనా ఉందా? రేపు గురు పౌర్ణం అయ్యో నేను అదే కరోనా కాలం గురు పౌర్ణం అయ్యో చేయలేదు ఏదైనా ఉందా? భోజనాలు పెట్టలేదు ఏదైనా ఉందా? ఏ టైంలో ఏది ప్రాప్తం అంతే, అలా ఉంటాం అంతే. ఉన్నదంతా బ్రహ్మేనప్పుడు ఏ భావంలో రావు. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు, రెండో భావం లేదురా. చంటి మనకి ఏదైనా రేపు గురు పౌర్ణమి ఉందా? మన చిన్నప్పుడు మనకు తెలుసా? మాకు ఇంకా గురువు గారు అచలపర్పణం గురువు గారు మత్స్వరం గారు అప్పుడు ఇంకా తెలిసిందిలే. ఇంకా ఊహ తెలుపుమని తెలియదు కదా. అలాగా ఏ రోజైనా మనకు ఒక్కలాగే ఉన్నాం, అభ్యాసంతో ఉన్నాం, పరమాత్మనే ఉన్నాం. మీకు అప్పుడు గురు పౌర్ణం తెలీదు, తెలిసాక అలాగా ఉన్నాం. అంతకుముందు సాయిబాబా గారు చేసేవాళ్ళు కదా గురు పౌర్ణం వైభవంగా. మరి మీ గుడికి ఉన్నదంతా బ్రహ్మైనప్పుడు ఇంక ఏ భావంలో లేవురా. మనతో మనం ఉండటమే రా ప్రధాన కర్తవ్యమా. ఇప్పుడు కరోనా అసలు మరి ఉధృతం అంటున్నారు కాదు, మన జాగ్రత్తలో మనం మిగిలిన ఒంటి మీద కారణం. మనం ఇంకేం చేయలేం కదా. మనం ఎలా ఉండాలో ఆత్మగా అలా ఉంటాం. సేవ కూడా మనం సేవాభావం కూడా ఆ బ్రహ్మాన్ని తెలుసుకునేదాకా తెలియటానికి దారి చూపించింది. అంటే దారి తెలిసిన తర్వాత అన్ని వదిలేయటమే. అంటే అన్నీ కూడా సత్కర్మలు అన్నీ కూడా జ్ఞానం వైపు దారి చూపించాయి. నాకు కర్తృత్వం కూడా నశించిపోయింది. ఇలా చెయ్యాలి మానాలి అసలు ఏమి ఉండవు కదా. నాకు చిన్నప్పటి నుంచి అలా ఉండేదాన్ని. మీరు ఏదైనా అంటే అన్నాను, అంతేగాని నాకు ఏ భావన ఎప్పుడూ లేదు. నాకు కర్తవ్యం ఏదైనా లేదు. మేము హుషారుని పాడు చేయటం ఎందుకని సత్సంగం పెట్టుకున్నాక. బ్రహ్మణ్యం కులగోత్రేచ నామ సౌందర్యతయ స్థూల దేహగతాయేతే స్థూలాన్నిన్నస్య మేనయి. బ్రాహ్మణత్వము, కులగోత్రములు, నామము, సౌందర్యము, జాతి మొదలైనవి స్థూల దేహము చెందినవి. ఈ స్థూల దేహానికే కదా కులగోత్రాలని, బ్రహ్మములు, ఈ రాజులు, గోంట్లని, రకరకాలు ఇవన్నీ కూడా వర్ణాలని ఇవన్నీ ఎదురు ఉంటాయా? ఇవన్నీ ఎవరికి బ్రహ్మానికి గొడవలేదు. ఇవన్నీ కూడా స్థూల దేహానికి సంబంధించి. స్థూల శరీరం కంటే వేరేనా నాకు అవి ఏమీ లేదు. కృపా సాంధ్య బాధిర్యా కామ క్రోధాదయో విగ్రహ లింగదేహగతాయేతి లింగస్య న విద్యతే. ఆకలి, దప్పిక, గుడ్డితనము, చెవుడు, కామము, క్రోధము మొదలైనవి సూక్ష్మదేహానికి చెందిన అంటారు. స్థూలానికేమో వర్ణాలు, కులగోత్రాలు, నామాలు, పేర్లు ఇవన్నీ కదా. ఈ అందాలు, సందాలు, ఇన్ని ఈ జాతి అది ఈ జాతి, నేను మనుష్య జాతి, స్త్రీని పురుషుని ఇవన్నీ స్థూల దేహానికి. స్థూల దేహం కంటే నేను వేరే దాన్నే కదా. ఉన్నది బ్రహ్మే కదా. బ్రహ్మంలో ఆటగా వచ్చాం, అంతా బ్రహ్మే కదా. సూక్ష్మదేహం అంటే ఆకలి, ఆకలి ఇస్తుంది మరి అదే కదా.
మనసులోనే కదా తెలియజేది. దప్పికంటే నాకు మంచినీళ్ళు కావాలి అంటా దప్పికేసినట్టు గుడ్డుతను చెవుడు లోపల నుంచి మరి కోటిని నేను ఎక్కువ ఫోన్లు మాట్లాడుతాను. ఎందుకంటున్నాను, చెవుడు తెచ్చుకున్నావు అనుకో ఒక అవయవం లోపం ఉంటే ఎంత నరకమరా. ఎందుకు మానేసావా ఫోన్లు? ఎందుకు దీంట్లో మాట్లాడుతున్నావు కదా, శక్తి ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకుని. పిల్లలు బాగున్నారు కదా, చూస్తున్నారు కదా. కామము క్రోధం మొదలైన సూక్ష్మదేహం మన భావన లోపల మనస్సు ఎక్కువ ఉద్దేశాలన్నీ మనస్సు బుద్ధి చిత్తం అహంకారాన్ని అన్నీ కూడా సూక్ష్మదేహానికి చెంది. సూక్ష్మదేహ రైతుడు నువ్వు. నాకు అవి లేవు, స్థూలం లేదు, సూక్ష్మం లేదు, కారణం లేదు. ముందు బ్రహ్మానికి ఏమీ లేవు. నేను బ్రహ్మాన్ని. జగత్త ప్రేమోదత్వ ధర్మా కారణ దేహగా నసంతి మమ నిత్యస్య నిర్వికార స్వరూపిణ. జడత్వము ప్రియత్వము మోదత్వం మొదలైన ధర్మములు కారణదేహానికి నిత్యుడను నిర్వికారను ఆయన నాకు అవి లేవు. కారణదేహంతో తెచ్చుకునేవన్నీ అవి అలా జరుగుతూ ఉంటాయి. ప్రారంభం అంటారు, అంత ముందు తెచ్చుకున్నాం కదా. మరి అంతే. ఇప్పుడు ఏదైనా ఉందా? ప్రారంభం ఉందా? వర్తమానం ఉందా? భవిష్యత్తు ఉందా? భూత భవిష్యత్ కాలాలు కూడా మనకి ఏదైనా ఉందా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు ఉంటున్నాం. గులుకస్యదాబాను రంధకీయతే స్వప్రకాశే పరానందే తమో మూఢస్య జాయతే. గుడ్లగోపకు సూర్యుడు అంధకారంగా తోచినట్టు మూడునకు స్వయం ప్రకాశమైన పరమానందమునందు తమస్సు తోచుతుంది. చక్షుర్దృష్టి నిరోధే బ్రైహి సూర్యో నాస్తి ఇతి మన్యతే తదా జ్ఞానామృతో దేహి బ్రహ్మ నాస్తి ఇతి మన్యతే. మేఘములు కమ్ముకున్నప్పుడు ఆకాశంలో సూర్యుడు గోచరమని కావన్నా. మరి మేఘాలు కమ్ముకున్నప్పుడమ్మా సూర్యుడు లేడంటావా? ఆకాశం సూర్యుడు కనిపించలేదు, మేఘం అడ్డొచ్చిన సూర్యుడు లేడా? సూర్యుడు ఉన్నాడని మనం తెలుసు. సూర్యుడు లేడని అజ్ఞానం తలంచినట్లు సూర్యుడు ఉండడం మన చంద్రులకి అయ్యి ఏం జరుగుతుంది? మేఘం అడ్డొస్తుంది కానీ సూర్యుడు ఎప్పుడు ఉంటాడు. మేఘం తప్పు కానీ సూర్యుడు తన స్వయం ప్రకాశంతో సూర్యుడు లేడని అజ్ఞానం తలంచినట్లు అజ్ఞానావృత్తులైన జీవుడు దేహీయకు బ్రహ్మం లేదని తలంచి పాపం తెలియక తానే బ్రహ్మని, దేహీయ బ్రహ్మని, పరమాత్మే తెలియక జీవలక్షణాలతో ఉంటాడు. యదామృతం విషాద్భిన్నం విషదోషైర్లిప్యతే సస్రుశ్యామి జడాద్భిన్ను జగదోష ప్రకాశత. విషము కంటే వేరైన అమృతం విషదోషములచే అంటబడినట్టు జగము కంటే వేరే ప్రకాశ స్వరూపమైన జగదోషములకు తాకుతుంది. ఇదంతా బ్రహ్మ పరమాత్మే అని అన్న భావంతో ఉండగలుగుతుంది. అమ్మా కుదరలేదా? అంటే ఉంటారు కదా, అది కోడ్లు పెట్టి కొడితే కరెక్ట్గా ఉంటున్నాం. ఎందుకు ఫోన్ ఇలా గణేష్ వస్తాడు. ఫోన్లు ఇంట్లో ఉన్నైతే గణేష్ అన్నదాన్ని ఆడి వ్యవహారాన్ని ఉంటే వచ్చేస్తాడు. ఊరెళ్తే ఆ తర్వాతనే వస్తాడు. నేను అదే అన్నాను కదా, కరెంట్ అసలు ఉండాలని. కరెక్ట్గా ఉంటుందనే కరెంట్ అసలు అన్నీ తెచ్చారు కదా. బ్యానర్కి కరెక్ట్ పెట్టేద్దాం.
ఇంట్లో పెట్టేయండి. టైం ఎంత అయింది? అలా ఉంచి. ఇదిగో నువ్వు మాట్లాడమ్మా, నాకు తెలియదు కదా, మాట్లాడు. గణేష్ ఊళ్ళో ఉంటే రమ్మ. అవి కూడా బాగా కొట్టించి, అదే ఆడు ఎలా అంటే అలాగే ఇలా అమ్మగారు ఇంట్లో అంటే నేను రాడ్ పెట్టాలని మేకులు కూడా అందంగా పెట్టమని బ్యానర్ అన్నీ కొనేస్తాం. 9 గంటలకు రండి అంటే మేము వంటగా రండి చెప్తాం. 9 గంటలకు మేకుల్లో ఇలా పెట్టి ఉంటాయి కదా వైట్ అవి ఒక 4 తీసుకురండి. క్యాంపులు అన్ని తెచ్చేసామండి. క్యాంపులు అన్ని తెచ్చాం. అదే ఆడు వివరణ ఉంటే వస్తాడు. పెట్టి బ్రహ్మాత్మం బ్రహ్మ విబ్రహ్మగ్నో బ్రహ్మ బ్రహ్మైవతేనగా బ్రహ్మ కర్మ సమాధన అంటే బాబు మండి వచ్చింది. బ్రహ్మాత్మ స్వరూపులందరికీ నమస్తే. అది కట్టి స్విచ్ కట్టి వాళ్ళు లేనప్పుడంటే పని మనము ఎలా కుదిరితే అలాగా మన పిల్లలు చెప్పినట్టు వింటాం. ఆడేమీ అండవు అని కదా. ఆడు వచ్చేటప్పటికి